చిన్నతనమే చేరరమ్మంటే ప్రాణం నిన్న వైపే దారి తీస్తోంది. అడుగులైతే ఎదరకైనా నడక మాత్రం వెనకకే. గడిచిపోయిన జ్ఞాపకాలతో గతము ఎదురవుతున్నదే. చెరిగిపోనే లేదే, మరపురానే రాదే. చివరి మలుపున నిలచి పిలిచిన స్మృతుల చిటికిన వేలు బదలని చెలిమిగా ఊహలే పొంగుతున్నవిలా. ముగియని కథలతో మది మేలుకున్నదిలా. తాతగాతల పండిన తండ్రి తనమే ఎండునా. ముడిని దిగి కొడుకెదిగిన నాన్న మురిపెను తీరునా. వయసు వాలిన సందెవాలున చేతి కందిన ప్రియవరం. మనవడై తన పసితనమ్మును వెంట తెచ్చిన సంబరం. కొత్త ఊపిరి కాగా మనసు ఊయలలుగా. తరతరముల పాటు ఇంకని వంశధారగా మారి కడలిని కలియని జీవనదిగా పారుతుంది కదా. కంచికి చేరు కథగా ముగిసిపోదు కదా. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనకు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. ఫ్రెండ్స్, మొదటగా మనం 1996లో 6th క్లాస్ స్టార్ట్ చేసాం. అయితే 6th క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు మనకందరికీ కూడా ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్సు ఈ 3 సబ్జెక్ట్స్ని కరతాళ ధ్వనుల మధ్యన వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. వారికి స్నేహలత పుష్పగుచ్చాన్ని అందిస్తుంది. ఇంకా శేఖర్, భీమారావు వారిని స్టేజ్ పైకి తీసుకొచ్చి వారిని ఆశీర్లు చేస్తారు. క్రమశిక్షణ యొక్క ఆవశ్యకతని, ఔన్నత్యాన్ని, ఔచిత్యాన్ని ఎప్పటికప్పుడు ఆయన అనుసరిస్తూ మనందరినీ కూడా అలాంటి మంచి మార్గాన్ని అనుసరించమని దిశానిర్దేశం చేస్తూ మనలోని లోపాలని సరిచేస్తూ మనకందరికీ విద్యతో పాటు మంచి వ్యక్తిత్వ వికాస మార్గదర్శకులుగా నిలిచిన మహోన్నతమైన వ్యక్తిత్వం కల వ్యక్తి గౌరవనీయులు శ్రీ మల్లేశ మాస్టర్ గారిని మీ అందరి
మాస్టర్ గారిని వేదికను అలంకరించేయాల్సిందిగా కోరుచున్నాం. బాల్యంలో మన కర్త గురువుల్లో ఒకరు గౌరవనీయులు శ్రీ పివి రమణ మాస్టర్ గారు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులుగా సేవలందిస్తూ తొలిమెట్టు వేసిన ఆదర్శ గురువులు. మంచి ఉపాధ్యాయుడిగా మాత్రమే కాకుండా ఉత్తమ క్రీడాకారుడిగా కూడా మాకు స్ఫూర్తిగా నిలిచారు. క్రీడా స్ఫూర్తి, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం వంటి విలువలను మాలో నింపిన ఆయన పి రమణ మాస్టర్ గారు వేదికపై సాదరంగా ఆహ్వానిస్తున్నాం. భానుమతి పుష్పగుత్తి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. కామేశ్వరి భీమారావు. ప్లీజ్ క్లాప్స్ ప్లీజ్, చప్పట్లు కొట్టండి. గౌరవనీయులు శ్రీ చిన్నవాడు గారు, డ్రిల్ మాస్టర్ గారు సేవలు అందిస్తూ కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ వంటి అనేక క్రీడల్లో మాకు శిక్షణ ఇచ్చి జోనల్ మీట్, సెంట్రల్ మీట్ వంటి ఎన్నో పోటీలకు తీసుకొని వెళ్ళి ఎన్నో అనుభవాలను అందించారు. మాతో కలిసి ఆడుతూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఒక మంచి గురువుగా, క్రీడా మార్గదర్శిగా నిలిచిన శ్రీ చిన్నవాడు గారిని వేదికపై ప్లీజ్ క్లాప్స్ ప్లీజ్, చప్పట్లతో. క్రీడల్లో నైపుణ్యంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని మాలో పెంపొందించిన గౌరవనీయులు శ్రీ రామారావు గారు వేదికగా ఆదరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. క్రీడా మైదానంలో మాకు గురువుగా, ప్రేరణగా నిలిచి ప్రశాంతి, దేవేంద్ర, లింగరాజ్. The influence of a good teacher can never be erased. అంటే ప్రతిభావంతులైన ఉపాధ్యాయుల ముద్రలు కొన్ని ఎప్పటికీ చెరగవు. అలా ఈ సందర్భంగా మీ యొక్క అనుమతితో నా వ్యక్తిగత ఒక అనుభవం ఒకటి చెప్పదలుచుకున్నాను. కలగజేసిన వ్యక్తి శ్రీ గౌరవనీయులు మామిడి భాస్కర్ రావు గారు. ఇలా నాలాగే ఎంతో మందిని ఇన్స్పైర్ చేసి ఇంకెంతో మందిని అత్యంత అద్భుతంగా మరియు సిక్స్త్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా అన్ని సబ్జెక్ట్స్లో కూడా ఎంతోమంది ఉపాధ్యాయులు ఉండేటప్పటికి కూడా మనకి ఎప్పటికీ ఒక చిన్న లోటు అనేది ఒక సబ్జెక్ట్లో ఉండేది. అది హిందీ సబ్జెక్టు. 6th రమాకుమార్ మేడం గారు వచ్చారు. మేడం గారు ట్రాన్స్ఫర్ అయ్యారు. తర్వాత లక్ష్మీ మేడం గారు వచ్చారు. తర్వాత మేడం గారు వేరే కారణాల వల్ల వేరే ఉద్యోగానికి వెళ్ళారు. ఆ తర్వాత కొన్నాళ్ళు చిన్నారావు మాస్టర్ వచ్చారు. తర్వాత ఇంకో మాస్టర్ వచ్చారు. తర్వాత మళ్ళీ చిన్నారావు మాస్టర్ వచ్చారు. అయితే చిన్నారావు మాస్టర్ కోసం చెప్పాలి అంటే మళ్ళీ మీ చిన్న సబ్మిషను. మాస్టారు నన్ను ఎంతలా ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే మీకు ఎవరికి గుర్తుందో లేదో తెలియదు కానీ తులసి సుధా అని మనకి 10th ఒక పోయం ఉంది. మాస్టర్ విత్ యువర్ పర్మిషను తులసి సుధా 2 పోయమ్స్ చెప్తాను, తప్పులుంటే క్షమించండి. తులసి సంత్ సోప్తారు కూలీ పలిహి పర్హేత్ ఇత్తేవే పాహన ఉత్తేవే బల్దేర్ एक भरोसा एक बल एक आस विश्वास एक राम धनिश्याम इत्यादक तुलसीदास. This is how you are influenced me. మీలాంటి వాళ్ళు
ఎప్పటికీ వర్ధిల్ల. మురళి ఇంకా జయరాం సార్ని వేదిక పైకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, బయాలజీ సైన్స్లో ఎన్నో విషయాల్ని మనకి తీర్చిదిద్దిన, ఎన్నో విషయాలను సరళంగా ఆసక్తికరంగా బోధించిన గౌరవనీయులు శ్రీ గణపతిరావు గారు వేదికపై సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారికి పుష్పగుచ్చం రాజేశ్వరి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. మెట్టూరు రాజేశ్వరి, వసంతు సాంబమూర్తి. బయాలజీ 6th క్లాసు 7th క్లాసు టీచ్ చేశారు. ఆయన ఎన్నో విషయాలతో పాటు ఎక్స్పెరిమెంటల్గా మనకి చాలా విషయాల్ని క్లాస్ రూమ్లోనే టీచ్ చేసిన ఒక ఉపాధ్యాయుడు కామేశ్వరరావు మేసారి గారిని వేదికపై సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సో పుష్పగుచ్చం. సో వేదికపై కూర్మారావు, ఓకే రాజేష్, కూర్మారావు రాజేష్ వేదికపై తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం. ఫ్రెండ్స్, ఒక్క విషయం, కప్పని ఆపరేషన్ చేసి మొట్టమొదటి చూపించింది కామేశ్వరరావు మాస్టర్. మాస్టర్, సోషల్ మాస్టారు బైనపల్లి రామారావు మాస్టారు వేదికపై అలంకరించవలసిందిగా కోరుచున్నాం. వీరిని మణిమాల, తిమ్మల మోహిని, సుహాసిని పుష్పగుచ్చం ఇచ్చి వేదికపై తిమ్మల మోహిని. ఫ్రెండ్స్, కోసం ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు, కానీ మన స్కూల్ పిల్లలు ఎక్కడైతే ఆ టైంలో ఎక్కడికైనా గ్రిక్స్ కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ ఆడేటప్పుడు కూడా ఆయన కూడా వెళ్ళి వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చారు. ఇంకో విషయం ఏంటంటే ఎంతోమంది పేద విద్యార్థులకి సహాయం చేసి ఆయన సొంత ఖర్చులతో కొంతమందిని ఇదే స్కూల్లో 9th క్లాసు 10th క్లాసు చదివించారు. ఒక్కొక్క క్లాస్కి ఒకరు లేదా ఇద్దరు చొప్పున చదివించారు. ఆ వ్యక్తి మరెవరో కాదు, మన శ్రీ హాస్టల్ వార్డెన్ గారు రామారావు గారు. వారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. వారిని హరి, జయరాం, కిరణ్, ఇంకా జయరాం మీరందరూ కూడా లింగరాజు బాబు, ఆ టైంలో ఇంకా ఎవరైనా మర్చిపోతే హాస్టల్ విద్యార్థులు ఎవరైనా ఉంటే వారందరూ కూడా అందులో పాలు పంచుకోండి, అది ఇంకా బాగుంటుంది. బోటని మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి.
క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన మేము కూడా ఇంతేనండి we miss all the fun we miss all the joy we miss you we miss all the fun we miss all the joy we miss you ఎక్కడో పూసిన పువ్వులు త్వరితే కులసుందరి నిత్యే నీలపతాకే విజయే సర్వమంగళే జ్వాలామాలని చిత్రే మహానిత్యే పరమేశ్వర పరమేశ్వరి మిత్రయీ సమయీ షష్ఠీషమయీ ఉడ్డీషమయీ చర్యానాథమయీ లోపాముద్రామయీ అగస్యమయీ కాలతాపనమయీ ధర్మాచార్యమయీ ముక్తకేశేశ్వరమయీ దీపకళానాథమయీ విష్ణుదేవమయీ సంక్షోభిని సర్వవిద్రావిణి సర్వాకర్షణి సర్వవశంకరి సర్వోన్మాదిని సర్వమహాంకుశే సర్వకేచరి सर्वबीजे सर्वयोने सर्वत्रिखंडे आकर्षणी चित्ताकर्षणी धैर्याकर्षणी सूच्याकर्षणी नामाकर्षणी बीजाकर्षणी आत्माकर्षणी अमृताकर्षणी शरीराकर्षणी सर्वाशा परिपूरकचक्रस्वामिनी गुप्तत्रयोगिनी अनंगकुसुमी अनंगमेखले अनंगमदने अनंगमदनातुरे अनंगरेखे अनंगवेगिनी अनंगाकुशे अनंगमालिनी सर्वसंक्षोभनसत्रसामनी गुप्तत्रयोगिनी सर्वसंक्षोभिनी सर्वविद्राविणी सर्वाकर्षणी सर्वाग्राजिनी सर्वसम्मोहिनी सर्वसंभनी सर्वदृंभिणी सर्ववशंकरी सर्वरंजनी सर्वोन्मादिनी सर्वार्थसाधिके सर्वसंपत्तिपूर्णी सर्वमंत्रमयी सर्वद्वन्द्वक्षयंकरी सर्वसौभाग्यदायकचक्रस्वामिनी परापरहस्ययोगिनी त्रिपुरे त्रिपुरेशी त्रिपुरसुन्दरी त्रिपुरवासिनी त्रिपुराभि त्रिपुरमारिणी त्रिपुरासिद्धे त्रिपुराम्बा महात्रिपुरसुन्दरी महामहेश्वरी महामहाराज्ञी महामहासिद्धे महामहागुप्ते महामहाशक्ते महामहानंदे महामहास्कंदे महामहाश्री महामहाश्री మీరు ఇచ్చిన గాన సమిదలం బొడ్డపాడు చెట్టున కొమ్మలం చదువులను అందించిన గురువులారా విద్యార్థుల మేరా సృజన కుత్తుమ హేమలత రయ్య ఇందుమతి చెల్లూరు ముకుంద పుచ్చ చంద్రశేఖర్ పుచ్చ వెంకట్రావు గుల్లమాకనపల్లి జగదీష్ రాపాకు గొల్లమాకనపల్లి గత్తం మోహన్ రావు సవర చలపతి ఈ 9 మంది మన మిత్రులు సో మన నుంచి దూరం అయిపోయారు వాళ్ళకి ఒక 2 నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించాల్సిందిగా కోరుచున్నాం అంబేడి కర్రయ్య గారు మన హెచ్ఎం గారు అలాగే కొండల శ్రీరాములు గారు మన ఎస్ఎస్ మాస్టర్ మనకు సోషల్ స్టడీస్ని టీచ్ చేశారు మన పిఈటి గారు తాయి లక్ష్మణరావు గారు వారికి కూడా శ్రద్ధాంజలి ఘటించాల్సిందిగా 2 నిమిషాలు కోరుచున్నాం గారు పోతంపల్లి కామేశ్వరరావు గారు మనకందరికీ సుపరిచితులు బయాలజీ మనని బోధించారు కామేశ్వరరావు మాస్టర్ గారికి సాల్వాతో సన్మానం చేయవలసిందిగా మిత్రులు సుహాసిని దేవేంద్ర సాంబమూర్తి వేదికపై వచ్చి సాల్వాతో సత్కరించవలసిందిగా కోరుచున్నాం కామేశ్వరరావు మాస్టర్ గారు शांति ओम तत्सव्योरावृणीमहे आतुं यज्ञाय गातुं यज्ञपतये दैवीं स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं शम्नो अस्तु తరగతి మిత్రుల సమావేశంలో పాల్గొన్నందుకు అలాగే పాల్గొన్న నా తోటి ఉపాధ్యాయులకు అలాగే నా విద్యార్థులు అందరికీ కూడా విద్యాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే
ఇప్పుడున్న సమాజంలో ఒక కొత్త తరము పండగలు, ఈ పండగల్ని మనము నెమరు వేసుకోవాలంటే చాలా మాటలు ఉంటాయి. ఆ మాటలు మనము నెమరు వేసుకోలేము. కానీ ఒకసారి జరగడం వల్ల అనేక విధాలుగా అది మీ పిల్లలకి ఏంటంటే మంచి భవిష్యత్తుని, మానవత్వాన్ని, అలాగే పర్యావరణం మీద అవగాహన కల్పించండి. అలాగే మీ పిల్లలకి ఒకటి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అనుకునేటప్పుడు ఒకటి ప్రతిరోజు వాడు దినచర్యలో మొదటగా ఏ పని చేయాలి, వాడు పని ఏమిటి అంటే అమ్మాయి కానీ వాళ్ళ పనిని మనం నేర్పించండి. 5 సంవత్సరాలు మనకు బోధించిన రమణ మాస్టారు సన్మానం చేయవలసిందిగా, సాలుతో సన్మానించవలసిందిగా టి శ్యామలరావు, చంద్రశేఖర్, బాలరాజు వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాం. రమణ మాస్టర్ గారికి సాలుతో సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం. ఎలా తీర్చుకోగలం మీ రుణం, ఎలా మరచిపోగలమా మంచితనం, గురువర్యా గురువర్యా మీ మాటే మా మనసులకిక వెలుగయ్యా, గురువర్యా గురువర్యా మీతోటే మా బతుకులకొక విలువయ్యా, గురువర్యా. నేడు సుదినం మీ జీవితాల్లో ఆనాడు ఉపాధ్యాయులుగా వచ్చి ఈనాటికి మీకు గుర్తున్న గురువులందరూ వేదిక మీద ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ నా ఆశీస్సు. నేను ఈ స్కూల్లో అక్కడ ఎలిమెంటరీలో జాయిన్ అయ్యాను 92లో. 2002 వరకు కూడా ఈ గ్రామంలో ఎలిమెంటరీలో స్కూల్లో పనిచేసిన శిష్యుడు తిరుపతి అన్నట్టు ఊర్లో కలిసిపోయాను. నేను ఊరి మనిషిగా కలిసిపోయాను. ప్రతి గడప నా ఇల్లే బొడ్డపాడు. అలాగంటే కామేశ్వరం నవ్వుతాడు. ప్రతి గడప నా ఇల్లే, ప్రతి పిల్లడు నా పిల్లడే. ఆ దృక్పథంతోనే ఇక్కడ పనిచేశాను. అలాగే గ్రామం కూడా నాకు బాగా సహకరించింది. ఇక్కడ ఉండే స్టూడెంట్స్ చాలామంది పేర్లు తెలుసు. అక్కడ శాతవాహన, ఆ నీలావతి నుండి వచ్చిన దేవేంద్ర, మన దున్న శ్యాము, వీళ్ళందరూ ఇక్కడ ఆడపిల్లలు ప్రశాంతి, అక్కడ శారద, మోహి అండ్ సుజాత, అక్కడ పరిమళత, ఇక్కడికో ఈ పాప ఉంది. వీళ్ళందరూ తెలుసు. భాను, వీళ్ళందరూ, మణిమాల, నాకు తెలిసిన మేరకు గుర్తున్న మేరకు చెప్పాను. అందరు పిల్లలు ఎప్పుడూ మంచివాళ్ళే, పిల్లలు ఎప్పుడూ చెడ్డవాళ్ళు కాదు. వాళ్ళు ఏదైనా దారి తప్పారు అనుకుంటే సరిచేయడం ఉపాధ్యాయుడిగా మన బాధ్యత. ఆ బాధ్యతనే మేము ఇక్కడ నిర్వహించాము. ఈవేళ మీ ముందు మీకు గుర్తుగా మిగిలాము, ఇక మీ ముందు నిల్చున్నాము. అలాగే మీరు కూడా మీరు పొందిన ఏదైతే జ్ఞానం ఉందో దానిని మీ పిల్లలకి అందించాలి. ఈవేళ ఉన్న సమాజం చాలా ప్రమాదకరమైన సమాజం మన పిల్లల ముందుంది, మన ముందుంది. మనం అవగాహన చేసుకునే స్థితిలో మనం ఉన్నాం, కానీ వాళ్ళు అవగాహన చేసుకునే స్థితిలో పిల్లలు లేరు. ఒక పెద్ద భూతం ప్రతివాడి చేతిలో ఉంది. మీ చేతిలో, నా చేతిలో, అందరి చేతిలో ఉంది. అది పెద్ద భూతం. ఆ భూతము దారి తప్పించేస్తుంది పిల్లలకి.
మనమంటే జ్ఞానం పొందాం, వాళ్ళు ఇంకా జ్ఞానవంతులు అవ్వలేదు. వాళ్ళని సరైన దారిలో నడిపించాల్సింది వాళ్ళ గురువులే కాదు, వాళ్ళ తల్లిదండ్రులైన మీరు కూడా మీ పిల్లల్ని జాగ్రత్తగా కాచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దాన్ని తప్పకుండా మీ అందరూ పాటించి, ఈవేళ మీరు మా ముందు మంచి విద్యార్థుల్లో ఎలా ఉన్నారో మీ పిల్లలు రేపు వాళ్ళ గురువుల ముందు మంచి విద్యార్థులుగా ఉంచాలని మీరు కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వినిపిస్తున్నాను. తిరుపతి ప్రియతమ గురువుగారు శ్రీ చిన్నవాడు మాస్టర్ గారిని దుశ్శాలువాతో సన్మానించవలసిందిగా మణిమాల, బొడ్డు రాజేశ్వరి, మీనాక్షి, మేడి సుజాతలను కోరుతున్నాం. అదేవిధంగా వాళ్ళకి మొమెంటో కూడా అందించి మాస్టర్ గారిని సన్మానించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. చూడండి ఒకసారి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం యచ్ఛందసాం వృషభో విశ్వరూపః ఛందోభ్యో ఆద్యామృత సంభవోవ సమేంద్రో మేధయా ఆస్మోతు అమృతస్య దేవధారణో భూయాసం శరీరం మే విచర్షణం సింహామే మధుమత్తమ కర్ణాభ్యాం భూరి విశ్వం బ్రహ్మణః కోశోషు మేధా పిహితః సుతం మే గోపాయ. ఓం శాంతి శాంతి శాంతి. సన్నంగళ 100+ ఉండేవాళ్ళు 50 బిలో వచ్చారు. కానీ మంచి సాంప్రదాయం, ఇలాంటి సాంప్రదాయము గురువులు ఎక్కడెక్కడో ఉన్నారు, వాళ్ళందరిని పిలిచి ఇలాంటి కార్యక్రమం నిర్వహించడము మంచి ఆలోచన. ఈ ఆలోచనకి మార్గదర్శకులుగా ఉండేటువంటి క్రాంతి, శ్యాము, అలాగే తిరుపతి, మిగతా ఎంటైర్ టీం అంతా కూడాను ఈ ఆలోచన రావడమే గొప్ప. ఈ ఆలోచన చేసినందుకు గురువులుగా మీరు అప్పుడు 15 సంవత్సరాలు వయసు అయితే నాకు అప్పుడు జస్ట్ 25 అంతే. మీకు మాకు ఇంత జస్ట్ తేడాలో ఉద్యోగాలు చేశాము. మీరు మేము సమానంగా ఉండేవాళ్ళం. ఏం సదా సరదాగా గడిచేటువంటిది. ఏ రోజు గురు శిష్యులు అనేటువంటి భేదం లేకుండా మనం ఈ చాలా మందికి అక్కడ గేటు దగ్గర కాసి అందరు కూడా సుమారుగా అందరు కూడా ఇంత 1-2 దెబ్బలు పడి ఉంటాయి. పడినందుకు చాలా సంతోషం. ఎప్పుడు కూడా పెద్దలు ఏ మాట అయినా దీవెనలే, ఒక దెబ్బ కొట్టినా దీవెనలుగా భావించుకుంటే ఈరోజు నాకు తెలిసినటువంటి 4 బ్యాచ్లే 10th క్లాస్ బ్యాచ్లు. నేను ఇక్కడ కేవలము 4 సంవత్సరాల 15 రోజులు మాత్రం ఇక్కడ పనిచేశా. ఇక్కడ పనిచేసిన కాలంలో 4 10th క్లాస్ బ్యాచ్లు పంపించాను. ఈ 4 10th క్లాస్ బ్యాచ్ల్లో 3 బ్యాచ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ 3టికి కూడా నేను అటెండ్ అయ్యాను. ఇంకా లాస్ట్ బ్యాచ్ ఉంది, దానికి కూడా పిలిస్తే నేను ఎంత దూరంలో ఉన్నా, ఎంత పొజిషన్లో ఉన్నా సరే రావడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు అందరికీ ముందుగా ఆశీస్సులు తెలియజేస్తూ, ఈరోజు నేను రివర్సల్ వెళ్తున్నాను. ఉత్తములు, గొప్పవాళ్ళు మన మల్లేశ్వర మాస్టర్ గారు. నేను వచ్చేటప్పటికే సార్ ఉన్నారు. మల్లేశ్వర మాస్టర్ గారి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ. నేను ఆ గదిలోనే సంతకం పెట్టాను. ఫస్ట్ డిసెంబర్ 97 డిసెంబర్ 4వ తారీఖు 9:30 మాస్టర్ గారు టైం చూసి మరీ సంతకం పెట్టించారు. కాబట్టి ఈరోజు ఏదైనా ఆయన నమ్మిన దైవం కానీ, ఆయన చెప్పిన టైం కానీ, మేము ఇక్కడ కలిసి పనిచేసినటువంటి కాలంలో కానీ చిన్న ఇబ్బందులు ఉండొచ్చు. కానీ ఆ ఆశీస్సులతోనే ఈరోజు ఒక గెజిటెడ్ ఆఫీసర్గా
18 సంవత్సరాల పాటు నేను ఒక డ్రిల్ మాస్టర్గా వచ్చి 18 సంవత్సరాలు ఇప్పుడు గెస్టెడ్ ఆఫీసర్గా చేశాను. 18 సంవత్సరాల ఇంక్రిమెంట్ కూడా రెడీగా ఉన్నాను. కాబట్టి ఆయన ఆశీస్సులు, ముఖ్యంగా ఈ గ్రామ తాలూకు ప్రోత్సాహము, పెద్దలు ఉన్నారు, గ్రామస్తులు ఉన్నారు. ఆ రోజుల్లో కీర్తిశేషులు నాయకన్న గారు సపోర్ట్ అయితేనేమి, అప్పుడు మన కర్య మాస్టర్ గారు ప్రధానోపాధ్యాయులకు సపోర్ట్గా అయితేనేమి, అలాగే మన వెంకటరామ మాస్టర్ గారు లెక్కల మాస్టర్ గారు సపోర్ట్ అయితేనేమి బ్రహ్మాండంగా ఉండేది. అదే మాదిరిగా మిగతా టీచర్స్ తాలూ సపోర్ట్లు చాలా బాగా ఉండేవి. పిల్లలు కూడా చాలా సపోర్ట్గా ఉండేది. అప్పుడు 470 మంది 480 మంది పిల్లలు మన ఉండేది. కేవలము ఇక్కడే ఉండేది, ఇక్కడ ఒక షెడ్ ఉండేది, ఇక్కడ హెచ్ఎంతాలు రూమ్ ఉండేది. మిగతా ఈ ప్రేయర్ కండక్ట్ చేయడంలోనైతేనేమి, ఆటలు ఆడించడంలోనైతేనేమి చక్కనైనటువంటి ప్రోత్సాహం మీరు ఇచ్చారు. నిజంగా చాలా నేను ధన్యను. ఫస్ట్ అపాయింట్మెంట్ పడపడంటే ఏంటో అనేసి అనుకునేవాడు. కానీ ఇక్కడ వచ్చిందంటే ఆదరణ నా సర్వీసులు ఎక్కడా రాలేదు. నేటి 30 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేస్తూ తీర్చిదిద్దినటువంటి మీ అందరికీ చక్కనైనటువంటి ఆశీర్వచనాలు. ఎందుకంటే ఈరోజు మిమ్మల్ని మరవలేను. నేను ఎప్పుడు వెళ్తానా, ఫోన్ ఎప్పుడు వస్తుందా, వస్తామా, ఫోన్ చేసినట్టు నేను వస్తాను. ఫస్ట్ నాకు పనులు యాజ్ ఏ ఎంఈఓగా నిమిషం తీరుకుండదు, 1 మినిట్ కూడా తీరుకుండదు. ఈ మధ్యనే మన ఏప్రిల్ నుంచి కొంచెం బాగా స్ట్రెస్ ఎక్కువైపోతుంది ఉద్యోగంలో. అయినప్పుడు కూడా తట్టుకొని, ఎప్పుడు నాకు బీపీ లేదు, కానీ మన ఏప్రిల్ 1 నుండి బీపీ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు లేదు. దానికి కారణం ఏంటంటే డ్రిల్ మాస్టర్ కాకపోవడమే, అంటే డ్రిల్ మాస్టర్ వదిలేయడమే దానికి ప్రధానమైన కారణం. కాబట్టి మీ అందరు కూడా పెద్దలు మంచి సూచనలు సలహాలు ఇచ్చారు. ముందు నుంచే చాలామంది ఎంప్లాయీస్ అయ్యారు. ఈ బ్యాచ్లో మంచి బ్యాచ్ ఇది, ఎంప్లాయీస్ అయ్యారు, చాలా సంతోషము. ఇక్కడ నుంచి ఇక పార్టీలోనే ఉన్నారు మీరు, పెద్ద ఏజ్ ఏం కాదు నాకు తెలిసి, 40 ఇయర్స్. కాబట్టి మీరు కూడా ఎదగడానికి అవకాశం ఉంది. మన మెగా డిఎస్సిలో వచ్చిన వాళ్ళందరూ కూడాను 45, 48 ఏజ్ మధ్యలో ఉండాలి ఎక్కువ. అందులో లేడీస్, అందులో నాకు 23 మంది కొత్త టీచర్లు వచ్చారు మా మండలం, సంతకొమ్మల మండలంకి. 23 మంది కూడా 40+ వాళ్ళే, 45 నుంచి 48 సంవత్సరాల వయసు ఉన్నోళ్ళే ఎక్కువ లేడీస్, అందరు గృహిణులే. కాబట్టి ఏ ఒక్కరిలో ఎటువంటి టాలెంట్ ఉన్నా అలాంటి విషయాలన్నీ కూడా మన మల్లేశ్వర మాస్టర్ గారు చెప్తారు. ఇందులో నిష్ణాతులు, గొప్ప వ్యక్తి, పూజలు అందరికీ. కాబట్టి ఆయన చెప్తారు. కానీ ఎప్పుడు కూడాను చదువుని తక్కువగా చూడకుండా కొంచెం కష్టపడండి. ఇప్పుడు కూడా పోయేది లేదు, ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేయండి. అన్ఎంప్లాయ్గా ఉన్నోళ్ళు ఎంప్లాయ్ కావడానికి ప్రయత్నం చేయడానికి తప్పు లేదు. ఒకటి. రెండోది, మీ పిల్లలకి మీరు ఎంత బాగా క్రమశిక్షణతో చదువుకున్నారు, ఆ క్రమశిక్షణ నేర్పండి. మనం ఇక్కడ పరిమితం అయ్యాం, ఇంటర్మీడియట్, డిగ్రీ చదివి పరిమితం అయ్యాం. కానీ మన పిల్లలకి ఆ దృష్టితో రానివ్వకుండా ముందుకు వెళ్ళించి మంచి భావితరాలు ఇప్పుడు ఎదిగే కొద్దీ, ఇప్పుడు ఎలాగొన్నదంటే సమాజం ఎలాగొందంటే అది ఎదుగులు. మాకందరికీ మీ చల్లని ఆశీస్సులు అందజేసినందుకు మీకు హృదయపూర్వకంగా మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, తదుపరి శ్రీ మన గురువర్యులు భాస్కర్రావు మాస్టర్ గారిని ప్రసాద్, కిరణ్, జీవన్, శాతవాహన మరియు సుబ్బారావులు ఆయన దుస్సాలువతో సత్కరించి మెమోంటోను అందజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అవతు మామవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తచ్చమ్యోరారుణీమహే గాతుం యజ్ఞపతే. వేదికను అలంకరించినటువంటి మహానుభావులకు నా నమస్సమాంజలి. అలాగే ఎప్పటికి కూడా నేను మీ స్టూడెంట్నే అంటే మా స్టూడెంట్ అనుకుంటాను మీకు. కాబట్టి విద్యార్థులందరికీ నా శుభాశీస్సులు. మరి మేము చెప్పినటువంటి 4-5 సంవత్సరాలు
మేము చాలా అదృష్టవంతులు అనుకుంటాం. మాస్టర్ ఇవాళ సండే మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఫోన్ చేసి వెళ్తారు, కానీ సేకరించలేకపోయారు అనుకుంటాను. మీరు దాదాపుగా 104 మంది అనుకుంటాను, నాకు జ్ఞాపకం ఉంది. 104 మంది కూడా ఈ బ్యాచ్కి స్పెషల్గా మన చిన్నారావు మేస్టరు, నేను, గణపతి మేస్టరు మేము అనుకుంటాము అందగాలు బ్యాచ్ అని. అందగాలు బ్యాచ్ అన్ని బ్యాచ్లకి చూసాం, కానీ మీ బ్యాచ్ చాలా అందగాలు. మేస్టర్ నేను ఫోన్ చేస్తే అవును సార్ అందగాలు బ్యాచ్లో ఉన్నారు సార్ అన్నారు. అయితే ఇదే గొప్పతనం. అయితే కేవలం అందంతోనే పాటు చదువు కూడా చాలా ఎక్సలెంట్, వినయ విధేయతలు ఎక్కువ. మీకు అప్పుడప్పుడు 6th క్లాస్ కూడా వచ్చేవాడు నేను కథలు చెప్పడానికి, గుర్తుందా? నేను పక్క నుండి వెళ్ళిపోతే ఖాళీగా ఉంటే నన్ను పిలిచేవాళ్ళు, నేను వచ్చేవాడిను, కథలు చెప్తే సరదాగా ఉండేవాళ్ళు. అలాగే 10th క్లాస్లో ఎవరో ఒకరు సపోజ్ అక్కడ నీట్నెస్ లేకపోతే తొడమంటే 10th క్లాస్ కొంచెం పెంకుతనం కాబట్టి ఇప్పుడు మాధవి, సుధారాణి, తర్వాత మణిమాల వీళ్ళు ముగ్గురు మంచి ఫ్రెండ్స్. మాధవి రాలేదనుకుంటున్నా. వీళ్ళు ముగ్గురికి పిలిచేవాళ్ళము, తిన్నగా వచ్చి తుడిసేవాళ్ళు అన్నమాట. ఎంతసేపు తోడమన్నా అంతసేపు అలాగా వరండా మొత్తం తుడిసేవాళ్ళు, అంత వినయ విధేయతలు. అలాగే శ్యామ్ అప్పటికే మంచి రౌడీలాగా చాలా పెద్ద వ్యక్తి అనమాట, మాకంటే ఎంత పొడవు. శ్యామ్ ఏదో ఎవరితో గొడవ పడ్డాడు, ప్రేయర్ అవుతుంది, గొడవ పడ్డాడు. గొడవ పడిన తర్వాత నేను ఆ పక్కనే ఉన్నాను. మాస్టర్ కొంచెం సీరియస్ అయ్యారు. సీరియస్ అయ్యేటప్పుడు నేను వెళ్ళి శ్యామ్కి ఇలాంటి వాళ్ళకి 2-3 ఉన్నారు, ముగ్గురికి నేను తోస్తాను కానీ తర్వాత జడిసిపోయాను అనమాట. ప్రేయర్లో నా మీద తిరిగిపోటు చేసి నేను ఏం చేయాలి అనేసి. కానీ శ్యాముడు అంత మనసుకని అలాగా అవును సార్ సారీ సార్ అని వెళ్ళిపోయాడు. అలా మిగతా ఇద్దరు కూడా మామిడి పిల్ల ఆయన, ఒక ఆయన గొల్లమాకన పిల్ల అనుకుంటాను, శ్యామ్, వీళ్ళు ముగ్గురికి గట్టిగా తోస్తాను. అప్పుడు హెచ్ఎం కూడా తిట్టారు కూడా. సో ఎంత వినయ విధేయతలు కలిగినటువంటి బ్యాచ్కి అంటే మీరు ఇవాళ చేస్తానని పొగటం కాదు. నుంచి 5 డ్రిల్ మ్యాచ్లు ఎక్కువ, అది కూడా నాకు సంతోషాన్ని ఇచ్చింది. అలాగే జాతీయ స్థాయిలో 6 అయ్యారు, అది కూడా సంతోషాన్ని ఇచ్చింది. రాష్ట్ర స్థాయిలో కూడా 70 మంది సెలెక్ట్ అయ్యారు ఈ పాఠశాల నుంచే. చాలా సంతోషం. అందరు కూడా హ్యాపీ. థ్యాంక్ యూ సార్ అని బొట్టపొడ కోరుకుంటున్నాం. తదుపరి మన హిందీ మాస్టర్ శ్రీ చిన్నారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. దానికన్నా ముందుగా మనకి అరుణ, మెట్టూరు రాజేశ్వరి, స్నేహలత, ప్రశాంతి, మోహిని మాస్టర్ గారిని దుస్సాలతో సత్కరించి మెమంటోని అందజేయవలసిందిగా కోరుచున్నాను. ఓం తత్సంజో రావణేమహే గాతుం యజ్ఞపతియే దైవీం స్వస్తిరస్వనః స్వస్తిర్మానుషేభ్యః ఓం త్రంతగాదభేషజం క్షన్నో అస్తుద్యపదేశం చతుష్పదే ఓం శాంతి 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 ఓం శాంతి శాంతి హరి ఓం శం నో మిత్రః శం వరుణః శం నో భవత్వర్యమః శం న ఇంద్రో బృహస్పతిః శం న విష్ణుతమః నమస్తే బ్రహ్మణే నమస్తే నమః. ముందుగా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ మల్లేశ్వర మాస్టర్ గారికి, అలాగే పివి రమణ మాస్టర్ గారికి, అలాగే సోమేశ్వర మాస్టర్ గారికి, అలాగే పెద్దవాళ్ళందరికీ కూడా, ఈ వేదిక అలంకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే నా శిష్య బృందానికి అందరికి కూడా నా హృదయపూర్వక ఆశీస్సులు అందిస్తున్నాను. నిజంగా ఒకటి గుర్తుకొస్తుంది, మీ అందరినీ ఒక్కసారి ఒక్క దగ్గర చూసేటప్పటికీ అప్పుడు చెప్పిన వాతావరణం, ఆ తరగతి గదులు అవన్నీ కూడా మా మదిలో మెదులుతున్నాయి. మేము మీ క్లాస్ రూమ్లోకి వచ్చే ఆ సమయానికి నేను మీకు 9th కూడా చెప్పాను, 9thలో చెప్పాను మీకు. 9th ఆ స్ట్రైట్గా నా క్లాస్ రూమ్ లోపలికి రావాలంటే మొత్తం నిండిపోయి ఉండేది. ఆ తలుపు బయట కూడా ఒక 5-10 మంది కూర్చుండేవారు.
లోపలికి వెళ్ళాలంటే చాలా కష్టం. ఇలా మిమ్మల్ని అందరూ దాటుకొని వెళ్ళి పాఠం చెప్పాలి. అయితే ఆ సమయంలో వాస్తవంగా నేను ఎంతో అదృష్టవంతుడిని. నాకు ట్రైనింగ్ లేదు, ఏమీ లేదు. నేను అండమాన్ నుండి 96లో వచ్చాను. వచ్చిన తర్వాత అనివార్య కారణాల వల్ల తెప్పల కృష్ణమూర్తి మాస్టర్ మానేశారు. మానేయడం కాదు, ఆయన ట్రాన్స్ఫర్ అయిందో ఏమైందో ఇక్కడ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే నేను మా వేపోడు చెరువని, వేపోడు పొలమని, అక్కడ ఆ పొలంలో వ్యవసాయ కార్యక్రమంలో ఉన్నాం. గట్టులు వేస్తున్నప్పుడు నాయకన్న గారు వచ్చారు, బయలుపల్లి నాయకన్న గారు వచ్చి, ఒరే నీకు హిందీ వచ్చు కదా, నువ్వు అండమాన్ వచ్చావు, నువ్వు హిందీ చెప్పాలరా ఇక్కడ. నేను అప్పుడు నాకు 17 అంటే 17 సంవత్సరాలు దాటి 18లో వచ్చాను. ఇంటర్మీడియట్ జస్ట్ కంప్లీటెడ్ వచ్చాను. వచ్చిన తర్వాత నేను చెప్పడం ఏంటి, నాకు అలాంటి రావు, నాకు భాషే రావట్లేదు, తెలుగే రాదు అని చెప్పాను. చెప్తే అక్కడ మా వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఏమన్నారంటే, నాయనా మన బొడ్డోల్లోన ఎవరు కూడా టీచర్లు లేరు, నీవు అవ్వాలరా అన్నారు. అంటే ఆ మాట మరి ఆ భగవంతుడు, ఆ పైన ఆ భగవంతుడు విన్నారేమో, తదస్తు అన్నారేమో నాకు తెలియదు. కానీ ఏది ఏమైనప్పటికి కూడా అయితే ఆ విధంగా నేను మీ ముందు రావడం జరిగింది, ఒక ఉపాధ్యాయుడిగా రావడం జరిగింది. అయితే అప్పుడు నేను కూడా నా వయసు పిల్లలకు కూడా అప్పుడు ఈ స్కూల్ ఉండేవారు చాలామంది నాతో సమానులైన. అంటే యాక్చువల్గా నేను కరెక్ట్ సమయంలో అంటే డేట్ ఆఫ్ బర్త్లో చూస్తే ఈక్వలే, కానీ వాళ్ళు ఇప్పుడు 10th చదువుతుండేవారు. నా సమానులైన వాళ్ళకి కూడా నాకు చదువు చెప్పాల్సిన అదృష్టం నాకు దక్కింది. ఎంతో ధన్యుడిని. అంటే ఏ జన్మలో, ఏ పూర్వజన్మలో చేసుకున్న సుకృతో తెలియదు, కానీ నాకు ఆ అవకాశం వచ్చింది. నా స్వగ్రామంలో మన పాఠశాలలో, మన గ్రామ పాఠశాలలో మీకు చదువు చెప్పే భాగ్యం నాకు లభించింది. చాలా ధన్యుడిని. అయితే ఆ రోజుల్లో ఉన్న విలువలు కానీ, గౌరవం కానీ, అలాగే మీ యొక్క తీరు కానీ చాలా చక్కగా ఉండేది. ఇప్పుడు మీరు ఉన్నతంగా ఎదగాలంటే నౌఏడేస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్తున్నాను, మనం ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండండి. ఎందుకంటే మనం చూస్తాం రకరకాలుగా ఉన్నాయి. అది అలాగే ఆరోగ్య క్రమశిక్షణ, ఈ రెండు చాలా ముఖ్యమైనవి. ఎంత డబ్బున్నా, ఎంత ధనం ఉన్నా, ఆరోగ్యం చక్కగా లేకపోతే మనం అదంతా కూడా వృధా. మనం ఇంత కష్టపడింది, ఇంత సంపాదించింది, అలాగే ఇంత మనం కష్టపడి ఉన్నత స్థానాలకు వెళ్తాం మనం, కానీ సుఖం అనేది లేకపోతే ఆ సౌఖ్యం కోసమే, ఆ సుఖం కోసమే ఈ ప్రయత్నాలన్నీ కూడా. కష్టపడి చదవడం కానీ, కష్టపడి పని చేయడం కానీ ఆ సౌఖ్యం కోసమే. కానీ ఆరోగ్య సూత్రాలు చిన్న పాటించకపోవడం వల్ల మన ఆరోగ్యం మొత్తం పోయి, ఎంత ధనమున్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత భవనాలు ఉన్నా, ఎంత కార్లు ఉన్నా సరే ఆరోగ్యం పోతే అదంతా కూడా మనకి పోయినట్టుగా, ఏది లేనట్టుగా. కాబట్టి సుఖంగా జీవించేవాడు అన్నిటికంటే ధనవంతుడు. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అలాగే మీ చెప్పినట్టుగా ఆర్థిక క్రమశిక్షణ ఈ రెండు పాటించండి. అలాగే జీవితంలో అందరూ ఉద్యోగాలు సంపాదన పనులు కాకపోవచ్చు గాక, ఎందుకంటే అందరికీ ఉద్యోగాలు రావు. కానీ మీకు మంచి సమయం ఇప్పటికే ఉంది. మీ పిల్లల్ని మీరు మంచి భవిష్యత్తు ఇవ్వండి, క్రమశిక్షణగా పెంచండి. వారు ఒక విషయం మీకు ఈ విధంగా తెలియదు, మీరు ఈరోజు మంచి ఉద్యోగంలో ఉన్నారు, మంచి స్థానంలో ఉన్నారంటే దానికి కారకులు మీరు కాదు, మీకు పెంచి పోషించిన మీ తల్లిదండ్రులు కారకులు అవుతారు. అలాగే ఈ పెంచండి, అదే మీకు పెద్ద ఆస్తి. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, సార్ ఆశీస్సులు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదములు గురుగారు, అత్యంత విలువైన సందేశాన్ని ఇచ్చారు మీరు. తదుపరి పరిమళ, రవి, సాంబమూర్తి. మీ దగ్గర మేము దిద్దిన ఓనమాలు మాకు మనుషులలో ఇచ్చాయో కానమాలు.
మేనులపై మీ బెత్తపు చేతి వ్రాలు మమ్ము మనుషులుగా మార్చిందను తృప్తి చాలు. సమేంద్రో మే దయా ఆస్నాదు. సెకండ్ గ్రేడ్ టీచర్గా వచ్చాను. ఈ మీటింగ్ మీద హాజరైన మాకంటే పెద్దవాళ్ళు మల్లేశ్వర మాస్టర్కి, ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారాలు. అప్పుడు మా స్టూడెంట్స్ అందరికీ నా యొక్క ఆశీస్సులు. అయితే నువ్వు వచ్చేటప్పటికి మన లండ సుబ్రహ్మణ్యం మాస్టారు హెచ్ఎంగా ఉండేవాళ్ళు. ఆయన ఒక 2-3 సంవత్సరాల తర్వాత గతించిపోయారు. తర్వాత వినాలి, రామకృష్ణారావు సార్ గారు చాలా స్ట్రిక్ట్ హెడ్ మాస్టర్. ఆయన ఉండేవాళ్ళు. ఇక్కడ షెడ్ ఉండేది. షెడ్ ఇంచుమించు ఒక 2 సంవత్సరాల కింద అభివృద్ధించినట్టు ఉంది. అంత ముందు వచ్చేటప్పటికి ఉంది. అయితే ఏంటి మా షెడ్ ఎక్కడికి వెళ్ళిపోయిందని నేను చాలా బాధపడ్డాను చూసిన వెంటనే. అంటే చాలా కొన్ని మరి ప్రభుత్వం కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేస్తుంది. దానికి అనుకూలమైన పరిస్థితుల గురించి ఇవన్నీ తొలగించడం అవి సరా మామూలే. అయితే నేను 6th క్లాస్కి 3 సబ్జెక్టులు చెప్పేవాడినప్పుడు ఇంచుమించు 90 నుండి 95 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. నేను ఇంగ్లీషు, మ్యాథ్స్, ఈవీఎస్ చెప్పేవాడిని. 7th క్లాస్కి ఒక సబ్జెక్ట్ ఎస్ఎస్ ఇచ్చేవాడిని. అయితే నేను చెప్పిన సబ్జెక్టులన్నీ నాది టిట్ ఫర్ టాట్ లాగా ఉండేది. మరి అక్కడ హెచ్ఎం గారు చూసేవాళ్ళు. అయితే హెచ్ఎం గారు అంటే నాకు చాలా భయం. ఎందుకంటే ఏంటి పిలిచి ఏంటి మళ్ళీ మెమోలు ఇస్తారేమో అనేసి కొంచెం ఒళ్ళు దగ్గరించుకొని అన్ని సబ్జెక్టులు. అంటే ఆయనకి పాఠం చెప్పే ముందు లెసన్ ప్లాన్ ఇవ్వాలి. అయితే నేను మాత్రం ఇచ్చేవాడిని. మరి కొంతమంది ఇచ్చేవాళ్ళు, మరి కొంతమంది సార్ నేను రేపు రాస్తామని వాయిదా చేసేవాళ్ళు. అది అలాగే వెళ్ళిపోయేది. అయితే ఈ పొట్టపాడు గ్రామంలో నేను ఇంచుమించు సుదీర్ఘ కాలము సేవ చేశాను. ఇంచుమించు 9.5 years 9.5 సంవత్సరాలు నుండి 10 సంవత్సరాలు పనిచేసి మరి ఈ గ్రామంలో నేను ఉపాధ్యాయుడిగా ఇక్కడికి నియమించబడేటప్పటికి నేను అందించిన సహాయ సహకారాలు నన్ను ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడిగలంత స్థాయికి నేను ఉన్నాను. దాంతో మా ధర్మపత్రి నాకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందించి ఇప్పటికి కూడా అలాగుంటుంది. ఈ సభ తరఫున ఆమెకు, ఈ గ్రామస్తులకి, ఈ విద్యార్థులకి కూడా నా ఆరోగ్యం దృష్ట్యా తర్వాతను నేను పనిచేసినంత కాలము చంద్రబాబు గారు కానీ, నాయకన్న గారు కానీ, ఇంకా చాలామంది నాకు చేదోడు వాదోడుగా ఉండి ఈ గ్రామంలో ఒక వ్యక్తిలాగా చూసి నన్ను ఎక్కువగా అభినందించారు. వాళ్ళందరికీ ఈ సభ తరపున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అప్పుడు నాకు జడిసి చదివే వాళ్ళందరూ మరి కొంతమంది మరి అన్ని రకాలు ఉంటారు కదా. మన చేతి వేళ్ళే 5 రకాలుగా ఉంటాయి. పిల్లలు ఇంచుమించు 70-75% బాగా చదివేవాళ్ళు మరి భిక్షే పెట్టారని నేను చెప్పుకుంటాను. ఎందుకంటే అవన్నీ కొంతమంది తెలిసి ఉంటాయి, కొంతమంది తెలియకుండొచ్చు. ఆయనకి నేను ఎల్లప్పుడూ సర్వదా రుణపడి ఉంటాను. అయితే ఈ సభ ముందు మీ అందరికీ తెలియజేయవలసింది ఏంటంటే ఒక చిన్న ఇది, మీరు అప్పుడు కొంతమంది బాగా చదువుకుంటారు, బాగా కొంతమంది రకరకాల చైల్డ్ స్టేజ్ కదా, రకరకాలుగా ఉంటారు. అయితే ఇప్పుడు మీ పిల్లలకి మీరు మంచి విద్యాభివృద్ధులు అందించి ఉన్నతమైన స్థానాల్లో ఇచ్చే కేవలం ఇప్పుడు సెల్లలకి మనకి ఒక భూతంలాగా అంటుకుంది. అయితే నేను సెల్ చూస్తుంటాను. నాకు సెల్ చూడటం అంటే పాఠం చెప్తుంటాను, ఆఫీస్ నుండి ఒక మెసేజ్ వస్తుంది పర్టికులర్స్ పెట్టండి అని. మా ఆవిడ కూడా తిడుతుంటుంది ఎప్పుడు సెల్ అనుకుంటాను. నిన్న మా ఇంటి దగ్గర పని అవుతుంది, ఆ డిఓ ఆఫీస్ నుండి ఒక ఫోను, నాడు నేడు తాలూకు వెబెక్స్ మీటింగ్లో గూగుల్ సీట్లో పెట్టండి అనేసి. అయితే సరేలే సార్ చూస్తాను అని అనేవాడిని. అయితే
మీ పిల్లలకి మీరు మంచి భవిష్యత్తు ఇచ్చి ఏంటి పిల్లలకు కూడా మంచి మీరు మార్గదర్శకంగా ఉండి మరి వాళ్ళకి మంచి మాటలు పిల్లల పెద్దవాళ్ళకి ఏ విధంగా గౌరవించడం, మన తాలూకా చుట్టాలు బంధువులు ఎవరో అంటే వాళ్ళ సెల్కి ఎడిక్ట్ కాకుండా సెల్లో ఉన్న ఆ పాటలు యూట్యూబ్లో నా పాటలు ఎల్లప్పుడు చూసి చాలామంది టైం పాస్ చేస్తారు. అండ్ నేను కూడా ఆ బాధ్యతనే. శ్రీ గణపతి మాస్టర్ గారిని ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శం నో మిత్రః శం వరుణః శం నో భవత్వర్యమా శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురుక్రమః. నమస్తే బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మామవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఇష్టకామి ప్రియమైనటువంటి పూర్వ విద్యార్థులందరకు ఈ యొక్క శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమం అనేది ఈ ప్రాంగణంలో జరగనున్నది అందరం కలిసిమెలిసి ఉండడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఈరోజు మీరు ఇలాగా మాకు సన్మానించడం అలాగే పిలవడం అనేది నేను ఇప్పుడు ఇది ఫస్ట్ టైం నేను మాట్లాడడం. పాఠాలు చెప్పమంటే గంటల సేపటి పాఠాలు చెప్తాం కానీ మాట్లాడమంటే కొద్దిగా నరసగా ఉంటుంది అన్నమాట, కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, ఏమనుకోవద్దు. ఇదే ఫస్ట్ టైం మాట్లాడడం, నేను ఇప్పుడు ఎక్కడ కూడా మాట్లాడలేదు. అయితే మీరు ఏ స్థాయిలో ఉన్నా మీ డెవలప్ని ఇప్పటి వరకు మేము కోరుకుంటున్నాం. అలాగే మీ కంటిన్యూగా చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే మా యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా ఎల్లవెల్లలా మీకు ఉంటాయి. అయితే నేను 1998 సంవత్సరంలో నా టీచర్ ట్రైనింగ్ అయ్యింది, బీఈడి. తర్వాత ఆ సంవత్సరం 1998-99 సంవత్సరంలో విద్యా సంవత్సరంలో జూన్ 12 తారీఖున నేను, చిన్నారావు మేషారు, వైకుంఠరావు మేషారు, అలాగే భాస్కర మేషారు మొత్తంగా నలుగురం కూడా విద్యా వాళ్ళగా చేరాము ఇక్కడ. సారీ దాళమేశ్వరి కూడా ఉన్నారు. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు నేను విద్యారంగంలోనే ఉన్నాను, నేను మారలేదు. అఫ్కోర్స్ నాకు గవర్నమెంట్ ఉద్యోగం లేకపోవచ్చు, కానీ ఆ స్థాయిలో సమాజానికి కావాల్సినటువంటి మెటీరియల్ అందిస్తూ అలాగే స్కూల్ పెట్టుకుంటూ అక్కడే కాశీవేగులో ప్రియదర్శిని పబ్లిక్ స్కూల్ అనే స్కూల్ పెట్టుకుంటూ వరకు నేను జీవనోపాధిని కొనసాగిస్తున్నాను. అయితే ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. ఈ రోజులు చాలా విద్యా విధానంలో కూడా చాలా మార్పులు జరిగాయి. దానికి కారణం వచ్చినటువంటి పరిణామాలు, ప్రభుత్వాలు. కాబట్టి ఆ రోజుల్లో పిల్లవాడికి గౌరవం ఉండేది, ఎక్కడ చూసినా నమస్కరించేవారు. ఈ రోజుల్లో పిల్లడు మమ్మల్ని చూసి అలా వెళ్ళిపోతాడు అంతే. అలాంటి పరిస్థితి వచ్చింది. ఆ గౌరవం లేదు. అంటే చెప్తున్నా, అందరూ కాదు, లేదు. అంటే ఆ రోజు ఉన్న విలువలు ఇప్పుడున్న విలువలు చాలా తేడా ఉంది. కాబట్టి మనం పిల్లల్ని పెంచే విధానంలో క్రమశిక్షణతోని, మంచి యాటిట్యూడ్తోని, అలాగే విలువలతో పెంచితే పిల్లలు మంచిగా తయారయ్యి వాళ్ళ సమాజానికి అభివృద్ధి చేయడానికి ఉపయోగపడతారు. అలాగే మీరు కూడా మీ రంగంలో ఎవరికైనా జాబులు రాకపోయి ఉంటే, చాలామంది ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క స్థాయిని పెంచుకోవడానికి ప్రత్యేకంగా ఏదో జాబులు చేసుకుంటూ, జాబులు రాని వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే చిన్న చిన్నగా వర్క్ చేసుకుంటూ యూట్యూబ్లో ఇంకెవరో పెట్టుకుంటూ చాలా ఆనందంగా గడుపుతున్నారు. సుధారాణి గారు అలాగే చాలామంది చాలా డబ్బులు సంపాదిస్తున్నట్టు కూడా ఉన్నారు. కాబట్టి ఈ రకంగా ప్లాన్ చేసుకోవాలి. జీవితంలో ఎదగాలంటే ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ అనేది చాలా అవసరం. అయితే
ఆ రోజుల్లో మేము చిన్నారా మేస్టర్ కానీ వైకుంఠ మేస్టర్ కానీ అలాగే నేను కానీ చాలా చిన్నవాళ్ళం. చాలా చిన్నప్పుడు మీకు మాకు ఏం లేదు 10 years ఏజ్ గ్యాప్ అంతే. అదే టైంలో సుమారుగా 22-23 సంవత్సరాల్లో మేము టీచింగ్ ఫీల్డ్కి వచ్చాం. అప్పటి నుండి మేము ఏదైనా చిన్న తప్పు చేసినా సరే మనకి మందలించేవారు ఎవరంటే మల్లేశ్వర మేస్టర్. ఏదన్నా ఈ తప్పు చేస్తున్నారు మీరు కూర్చోబెట్టి ఇలా చేయకూడదు అలా చేయాలని మాకు జ్ఞానం చెప్పేవారు ఆ రోజుల్లో. ఆ స్ఫూర్తితో ఇప్పటి వరకు మేము చాలా వరకు మేము వెళ్ళాము. వాళ్ళ యొక్క ఆశీస్సులతో మేము అంతవరకు ఎడ్యుకేషన్లోనే ఉన్నాం, ఎక్కడికి వెళ్ళలేదు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అలాగే ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. మీ పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. మీరు కొన్ని పిల్లలు పెంచేటప్పుడు ఎథిక్స్తో పాటించండి, నైతిక విలువలతో పెంచండి. మారల్ వాల్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఎవరైతే పిల్లలు మారల్ వాల్యూస్తో పెరుగుతారో ఆ పిల్లలు స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఎప్పుడైతే నైపుణ్యత డెవలప్ అయ్యిందో వాళ్ళు ఒకలాంటి ఇక్రేజ్ పెరిగి భవిష్యత్తులో మంచి ఉన్న స్థానానికి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంకో విషయం, సెల్స్ని అవాయిడ్ చేయించండి. అవసరం మేరకు సెల్స్ని ఉపయోగించండి. ఈ రోజుల్లో సెల్స్ లేకపోతే పిల్లలు ఉండలేరు. ఉండడం కాదు, అవసరం కూడా. అది అవసరం కూడా. సెల్స్ అనేవి పిల్లలకి ఈరోజు అవసరం. ఎందుకంటే ఈ రకంగా ఎడ్యుకేషన్ విధానం అనేది తయారైంది కాబట్టి సెల్స్ అవసరం. కాబట్టి ఎంత మేరకు సెల్స్ అవసరమో అంతవరకు తల్లిదండ్రుల ఆధీనంలో సెల్స్ని ఉపయోగించడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఈ విషయం ఒక జాగ్రత్త వహించి నాకు చాలామంది చాలా విషయం చెప్పాలనుకున్నాను. మీ యొక్క బ్యాచ్కి మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇంత నేను మీకు ఇస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదములు సార్. తదుపరి మన గురువు గారు బైనపల్లి రామారావు గారిని దృశ్యాలతో సత్కరించవలసిందిగా సుధా, భానుమతి, స్వాతి, మోహిని, సుజాత. తిమ్మల మోహిని. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సంయోరారుణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీం స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాతు భేషజం శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే. సార్ మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని అందించవలసిందిగా కోరుచు. సభకు నమస్కారం. పెద్దలందరికీ నా నమస్కారం, పిల్లలందరికీ నా ఆశీస్సులు. నన్ను ఆహ్వానించినందుకు ముఖ్యంగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాల్సింది. నేను అంటే ఈ పాఠశాలకి ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ అమ్మా. ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ నేను, భాస్కర్ మేసారు ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ మీ పాఠశాలకి. అలాగే వేదిక మీద ఉన్న వెంకటరమణ మేసారు, నేను, భాస్కర్ మేసారు క్లాస్మేట్స్. అలాగే ఆ వేళ 1978లో ఈ పాఠశాల ఇక్కడ మంజూరైనప్పటికీ ఫస్ట్ బ్యాచ్లో మేమే ఉన్నాం. అప్పుడు ఉండేటప్పుడు టీచర్స్ లేకపోయేవాళ్ళు, చాలా కొన్ని కష్టాల్లో ఉండేవి. టీచర్స్కి మాకు చాలా అనుసంధానం ఉండేది, చాలా ఎక్కువగా ఆప్యాయత సార్లతో మాకు ఉండేది. ఆ విధంగా మేము అప్పుడు 8th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు క్రాంతి వాళ్ళ నాన్న మాకు మ్యాథమెటిక్స్ చెప్పేవారు. చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా 4 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత 3 సంవత్సరాలు ఫస్ట్ బ్యాచ్కి నేను, భాస్కర్ రావు పాస్ అయ్యాం. మరొక 2 మోడరేషన్ మీద పాస్ అయ్యారు. ఆ విధంగా మేము 10 మంది స్టూడెంట్స్మే. ఈ 10 మంది స్టూడెంట్స్లో 4 పాస్ అయ్యాం. అప్పుడు చాలా కష్టం, టీచర్స్ ఉండకపోయేవారు.
ఆ సందర్భంగా మాకు మాత్రం చాలా హెల్ప్ఫుల్గా ఉండేది. సహకారు వల్లభరామ్ మేస్టర్ ట్యూషన్ సెంటర్ ఉండేది. ఆ ట్యూషన్ సెంటర్లో మేము ఎక్కువగా చదువుకునేవాళ్ళం. అక్కడ మాకు కావలసిన రిసోర్సెస్ అందేవి. అయితే ఈ సందర్భంగా నన్ను మాట్లాడినందుకు చాలా సంతోషిస్తున్నాను. మేము చదువుకునే రోజుల్లో పరిస్థితులు వేరు, మీరు చదువుకునే రోజుల్లో పరిస్థితులు వేరు, ఈ వేళ పరిస్థితులు వేరు. ఈ వేళ పరిస్థితి ఆధునికత ఇంకా విచ్చలవిడిగా చెలరేగిపోతుంది. ఈ కండిషన్స్లో మన సమాజంలో ఉన్న ఫ్యామిలీస్ని మెయింటైన్ చేయడం, నైతిక జీవనం కంటిన్యూ చేయడం అనేది చాలా కష్టంగా కూడుకున్న పనే. అయితే ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, మీ అందరూ మీ జీవితాల్లో మీ పిల్ల పాపలతో ఉంటారు. వాళ్ళకి అన్నిటికంటే నైతిక జీవనం అలవర్చి మంచి భవిష్యత్తు నిలగలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగించుకుంటున్నాం. మన గౌరవ ఢిల్లీరావు మాస్టర్ గారిని పుష్పాలతో సత్కరించాల్సిందిగా పత్రి తిరుపతి, మురళి, శేఖర్, శ్యామలరావు అండ్ హరి. ఓం మధువాతారతాయతే మధుక్షరంతి సింధవః ఆద్ధీర్ణ సంతోషధీ మధునక్తముషోషి మధుమత్పార్థ్యగం రజః మధుద్యౌరస్తు నహవిత మధుమాన్నో వనస్పతిర్మధుమాగమస్తు సూర్యః మాద్ధీర్గావో భవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం దచ్చం యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే दैवीं शस्त्रस्तना शस्त्रमानुषेभ्यः ओर्ध्वं जगाद भेषजं शम्नास्तुत्यपदेशं सतुस्प. గురువులకే గురువు. అలాగే స్టేజ్ ముందు ఉన్నటువంటి నాటి స్టూడెంట్స్, నేటి పేరెంట్స్ అందరికి కూడా ఆశీర్వాదాలు. అలాగే మీ పిల్లలకి శుభాశీస్సులు. ఆ రోజు 1993 నేను అండమాన్ నుంచి రాజమండ్రి, వైజాగ్లో పూర్తి చేసుకుని ఊరికి వచ్చాను. అప్పటికి మన పాఠశాల చాలా దీనస్థితిలో ఉంది. స్కూల్లో గ్రౌండ్ లేదు, బిల్డింగ్ లేదు, చాలా సరైనటువంటి ఉపాధ్యాయులు లేరు. పిల్లలు మాత్రము చుట్టుపక్కల దగ్గరలో స్కూల్ లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పేద తల్లిదండ్రులు దూరం పంపించలేక ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూల్ కావాలని ఎన్నో పోరాటం చేసి మన ఊర్లో స్కూల్ని అయితే స్థాపించుకున్నారు. కానీ ఆ రోజుకి సదుపాయాలు ఏమీ లేవు. సరైన బిల్డింగ్ లేదు, వసతులు లేవు, గ్రౌండ్ లేదు, ఏమీ లేవు. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఎన్నో ప్రయాసలు పడి ఈ గ్రౌండ్ని, స్కూల్ని నిలబెట్టుకొని ఈ రోజు ఈ స్థాయికి నిలబెట్టారు. మనమంతా కలిపి మన తల్లిదండ్రులకి ఒకసారి సెల్యూట్ చేసుకోవాలి. అప్పటి నుంచి ఈ ప్రయత్నం ఇలాగ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ ప్రయత్నంలో మేము కూడా మీ తల్లిదండ్రులతో పాటు కొంత భాగస్వాములు అయ్యాము. అది గతం. అయితే నేను వచ్చిన తర్వాత ఈ పాఠశాలలో సరైన ఉపాధ్యాయులు లేక నాకు 4 సబ్జెక్టులు అప్పచెప్పారు. నేను ఇక్కడి నుంచి 7th క్లాస్ ఇదే స్కూల్లో 6th, 7th చదివి అండమాన్ వెళ్ళిపోయాను. అండమాన్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 7th జాయిన్ చేశారు. 7th, 8th, 9th, 10th అలాగే ఇంటర్ పూర్తి చేసుకుని అక్కడి నుంచి రాజమండ్రి నుంచి వైజాగ్ చదువుకొని మళ్ళీ ఊరికి వచ్చినప్పటికీ ఊర్లో పాఠశాల పరిస్థితి చాలా ధీరంగా ఉంది. అప్పుడు మన గ్రామం నుండి బయలుపేలి నాయకన్న పోస్ట్ చిన్నదైనా గ్రామ పెద్దగా స్కూల్లో కూడా ఒక ఆయనటువంటి సలహాలు తీసుకుని నడుస్తూ ఉండేది. ఆ రోజుల్లో నీవు ఎలాగా వచ్చావు కాబట్టి, ట్రైనింగ్ అయ్యావు కాబట్టి నీవు పాఠశాలలో ఒక కమిటీ ఉపాధ్యాయులుగా మీరు చేయాలని చెప్పేసి తీసుకుని రావడం జరిగింది. మనం ఒప్పుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మొదట సాంబశివ మాస్టర్ గారు ఉండేవారు వంకలూరు. నాకు ఒక సబ్జెక్ట్ డైరెక్ట్గా 8th క్లాస్లో పెట్టారు. 8th క్లాస్లో పెట్టి ఒక పాఠాన్ని బోధించమన్నారు. నేను బోధించే క్రమం చూసి చాలా చక్కగా చెప్తున్నాడు కాబట్టి ఢిల్లీరావు దీనికి ఏంటంటే మరికొన్ని సబ్జెక్టులు ఇవ్వండి అని చెప్తే ఒకేసారి 4 సబ్జెక్టులు ఇచ్చారు. 6th నుంచి 10th వరకు 4 సబ్జెక్టులు ఇచ్చారు. ఈ 4 సబ్జెక్టులు కూడాను నాకు కొత్త. ఎందుకంటే నేను ఆ స్థాయిలో చదువుకుంది అండమాన్లో, ఇక్కడ సబ్జెక్ట్ చెప్పాలి. అప్పుడు నాకు మీకన్నా నేను ఎక్కువ కష్టపడవలసి వచ్చింది. ఇక్కడ మీకు పాఠం చెప్పాలంటే ఇంటి దగ్గర ముందు నేను ప్రిపేర్ అవ్వాలి.
ఎందుకంటే సబ్జెక్ట్ లోపము, లాంగ్వేజ్ లోపం, ఈ రెండే ఇక్కడ ఉన్నాయి. కాకపోతే ఇంట్రెస్ట్, మీకు చెప్పాలా, మీ స్థాయికి నేను అందించాలని చెప్పేసి ఒక ఇంట్రెస్ట్ ఉండేది. ఆ రోజుల్లో తల్లిదండ్రులు కూడా అలా ప్రోత్సాహం ఉండేది, మిగతా ఉపాధ్యాయులు కూడా ప్రోత్సాహం ఉండేది. ఆ విధంగా మీరు ఎంతో ధన్యులు. ఈరోజు ఇక్కడ ఉన్నారంటే మీ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం వల్ల మీరు ఇదంతా కూడా ఈ రోజుకి ఏకమయ్యి 25 సంవత్సరాల ఒక చిన్న ఆత్మీయ కలకని జరుపుకుంటున్నారు. ఉపయోగపడుతుందో ఆ మంచిని మాత్రమే గ్రహించి మిగతాది విడిచిపెట్టాలన్న ధోరణులన పిల్లలకి మనము విద్యాబుద్ధులు నేర్పించాలి. అలాగే హితబోధన చేయాలి. పిల్లలు ముఖ్యంగా క్రమశిక్షణ నేర్పించి మంచిని మంచిగా, చెడుని చెడుగా మనము తీసుకుని వెళ్ళాలి. అదేవిధంగా ఈ చిన్నపిల్లలు ప్రతి కుటుంబంలో కూడా సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు వచ్చేటప్పుడు పిల్లల ముందు మనం పోట్లాడకూడదు. ఎందుకంటే మన పిల్లలు మనల్ని చూసే నేర్చుకుంటారు ఏ విషయమైనా. పిల్లలు ఎదురుగా ఈ భార్యాభర్తలు తల్లిదండ్రులు అన్యోన్యంగా ఉండి సరదాగా ఉండి వాళ్ళ దగ్గర కానీ ఆట పాటలతో ఉన్నట్లయితే పిల్లలు కూడా మనకు చూసి నేర్చుకుని రేపొద్దున వాళ్ళు కూడా మంచి విద్యార్థులుగా అవుతారు, మంచి తల్లిదండ్రులుగా అవుతారు. పిఈటి రామారావు మాస్టర్ గారిని సన్మానించవలసిందిగా శ్రీమతి పద్మ, వైఫ్ ఆఫ్ జీవన్, శ్రీమతి ధనలక్ష్మి, వైఫ్ ఆఫ్ కూర్మారావు, శ్రీమతి ఈశ్వరి, వైఫ్ ఆఫ్ లింగరాజు, శ్రీమతి డిల్లెమ్మ, వైఫ్ ఆఫ్ శ్యామలరావు, శ్రీమతి బి వెన్నెల, వైఫ్ ఆఫ్ తిరుపతి, అండ్ శ్రీమతి గోపిక, వైఫ్ ఆఫ్ మీ. ఈరోజు మీ కలయిక కోసం ఇంత గ్రాండ్గా సక్సెస్గా చేసిన మీ అందరికీ నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అయితే నేను మీ బ్యాచ్కి నేను ఉపాధ్యాయుని కాను, అయినప్పటికీ కూడా ఈ గ్రామం వల్ల కొంతమంది స్పోర్ట్స్ పర్సన్స్ వల్ల, శ్యాము ఇంకా చాలామంది పేర్లు వాళ్ళ వల్ల అభిమానంతో నన్ను పిలిచినందుకు, ఇండైరెక్ట్గా మీరు కూడా పిలవకపోయినా మీ క్లాస్ టీచర్ కాకపోయినా ఇండైరెక్ట్గా పిలిచినందుకు నాకు నేను చాలా అదృష్టంగా భావించి పిలిచినందుకు మీరందరికీ కూడా మరొకసారి నా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. అయితే మీ బ్యాచ్ 10th క్లాస్ వచ్చేటప్పటికి నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాను, ఇంకా టీచర్ ఫీల్డ్లో రాలేదు. అది 2002లో టీచర్ పోస్టులు వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ అవకాశం వచ్చింది ఈ స్కూల్లో జాయిన్ అవ్వడానికి. కానీ ఆ ముందు ఒక న్యాయ ఉపాధ్యాయుడిగా కాయ లక్ష్మణరావు గారు, మీ గురువు గారు అంటే మళ్ళీ చిన్నవాడు అనుకుంటాను మీరు, ఆయన అంతకుముందు ఆయన కాయ లక్ష్మణరావు గారు మేము ఆటలు ఆడేటప్పుడు ఆయన మంచి పేరు ఉంది దీంట్లో. మొట్టపాటులో కోరుతామనేసరికి వెళ్ళొద్దు, చాలా చేయలేరు అనే విధంగా ఉండేది. ఆయన కూడా చేతిలో డైరింగ్ చేసి వెళ్తామని ఆలోచించేటప్పుడు మన లక్ష్మణరావు నాయక్ అతను కూడా కోరడం జరిగింది. తర్వాత కంచిలి మండలం నేను అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. వడ్డుపాడు ఎప్పుడు అవకాశం వస్తుందా అనేది ఈ గ్రామం నా చిన్నప్పుడు అనుభవంతో అందరూ కూడా నాకు తెలిసిన వ్యక్తులే, స్నేహితులు, ఫ్రెండ్స్, మా నాన్నగారి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కోరుకుండేది 2005లో అవకాశం రాగానే వదులుకోకుండా కంపల్సరీ రావడం జరిగింది. అక్కడ రాగానే నాకు సక్సెస్ఫుల్గా ఈ గ్రామం అనేది ప్రతి ఒక్కరు బాగా ఆదరించారు. ఒక ఉపాధ్యాయుడు కాకుండా ఒక సొంత మనుషులుగా చూశారు. ఇప్పుడు వరకు కూడా నేను వెళ్ళి ఒక 12-15 సంవత్సరాలు అయినా కూడా నాకు ఆదర్శంగా తీసుకొని ఒక అభిమానించి నాకు పిలుస్తుంటారు. పండుగలు ప్రతి 3 రోజులు కూడా, పండుగ జరిపి 3 రోజులు కూడా నాకు ఇక్కడ అవకాశంగా, ఒక మిత్రులుగా, ఒక బిడ్డగా నాకు అవకాశం కల్పిస్తున్నారు. ఆ విధంగా నాకు ఈరోజు గుర్తించి ఒక ఉపాధ్యాయుడు గురువుగా ఇక్కడ వచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అయితే ఈ పూర్వ విద్యార్థులు ఈరోజు మీరు 10th క్లాస్ చదివారు, అప్పుడు వచ్చిన తర్వాత ఈ సిల్వర్ జూబ్లీ 20 సంవత్సరాలు అయిన తర్వాత ఎవరు ఎలాగ ఉన్నారు, ఎక్కడ మారారు, ఏ ఉద్యోగంలో ఉన్నారు, ఎలా స్థిరపడ్డారు తెలుసుకోవాలి, కలవాలని ఆనందం మీకు ఉండుంటుంది. ఒకసారి పిలువగానే ఎవరు ఎలా మారా, ఏటో మనం ఎలా ఉండాలని ఒక ఆనందం కలుగుంటుంది మీలో. కలవగానే చాలా ఆనందపడ్డారు. ఈ కలిగి అదే మనం ఇప్పుడు ఏదో తిని ఉపాధ్యాయులు అప్పుడు చెప్పారు, ఇప్పుడు కూడా చెప్పుంటారు ఎలాగ ఉండాలనేది. అది కాదు కానీ ఎలాగ ఎవరు ఏ పొజిషన్ ఉన్నారు, ఎలాగ మారారు అనేది ఒక ఆనందంగా చూడాలి, కలవాలని ఆనందం మీకు కలుగుంటుంది. అది మనకి ఒక పాతిక కలిసినందుకు మీరందరూ కూడా సంతోషంగా ఉన్నందుకు మేము చాలా ఈ సందర్భంగా మీకు అభినందన తెలియజేసుకుంటున్నాము. అయితే కలిశారు, చదువుకున్నారు, చక్కగా వివిధ హోదాలు ఉన్నారు, మీరు ఒక పేరెంట్స్గా అయ్యారు, సమాజానికి మీరు ఒక దిశానిర్దేశం కావాలి. తత్వాలు చాలా పెద్దలు చెప్పారు, చెయ్యాలంటే మీరు పిల్లల్ని చెప్పడం కాదు, సమాజంలో మీకు
మీ పిల్లల ద్వారా, తర్వాత మీ చుట్టుపక్కల ఉన్న వారి ద్వారా ఒక మంచి మార్గం, మీ గురువులు ఏదైతే చెప్పారో అది నలుగురికి, పక్క వాళ్ళకి అందరికీ కూడా గ్రామం కానీ చెప్తూ సమాజంలో ఒక మంచి ఇదిగా ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా మీరందరూ తయారవ్వాలని కోరుతున్నాను. అదేవిధంగా మీరు మీ బ్యాచ్ మేట్లో 10th క్లాస్లో 100 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా సమాన స్థాయిలో ఎవరు కూడా ఎదగరు. కొందరు ఉద్యోగం రావచ్చు, రాకపోవచ్చు, కొందరు బాగా చదవకపోవచ్చు, కొందరు డెవలప్ కావచ్చు, కొందరు ఆర్థికంగా కూడా ఇబ్బంది కలగవచ్చు. అలాంటి వారిని మీరు మీ బ్యాచ్లో కలుగుని ఏదైనా ఆపద వచ్చినప్పుడు తల చెయ్యి వేసి ఆదుకునే విధంగా వాళ్ళ కుటుంబానికి వారికి సంతోషం కలిగే విధంగా మీరు చేయూతనిస్తారని నేను మీకు ఒక సూచన మాత్రం ఇవ్వడం జరుగుతుంది. తదుపరి మన వార్డెన్ రామారావు సార్ని మాట్లాడుతుందిగా కూర్చున్నాను. హాస్టల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పేరు పేరున ఎవరికి లేదు, అందరూ వచ్చేసేయండి. सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ शं नो मित्रः शं वरुणः शं नो भवत्वर्यमा त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु मामवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ मधुवातारुदायते मधुक्षरन्ति सन्दवः माध्वीर्न सन्तोषधी मधुनक्तमशोषमधुमत्पार्थ्यं रजः मधुद्यौरस्तुहमितमधुवान्नो वनस्पति मधुमाघमस्तु सूर्यः. నా పని చేయటమే తప్పించి మాట్లాడటం నాకు చేత కాదు. కానీ నేను ఇక్కడ 1992 సంవత్సరంలో ఇక్కడికి వచ్చాను వార్డెన్ గాను. 2002లో మళ్ళీ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాను. అంటే 10 సంవత్సరాలు బట్టి ఇక్కడ పనిచేశాను. నాకేంటంటే అడ్వాంటేజ్ ఏం జరుగుతుందంటే నాకు స్కూలు హాస్టల్ ఇదే హాస్టల్లో. ఈ హాస్టల్ నేను స్కూల్లో ఉండే ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడిని. నాకు నా దినచర్య నేను చేసుకునేవాడిని. నాకు చిన్న అలవాటు ఒకటి ఉంది. ఏంటంటే నా దగ్గర హాస్టల్లో చదువుకున్న విద్యార్థులు ఎవరైనా మంచిగా అంటే కొద్ది పేదగా ఉండేవాళ్ళు ఉంటే వాళ్ళకి నేను సహకరించేవాడిని. అలాగా ప్రతి హాస్టల్లో అలాగే చేసేవాడిని. ఈ హాస్టల్లో 4 విద్యార్థులు నేను విజయనగరం తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి చదివించానంటే స్కూల్లో కాలేజీలో వాళ్ళకి అడ్మిట్ చేశాను. అక్కడ హాస్టల్ ఒకటి ఉంటుంది, మన సింహాచలం దేవస్థానం, అందులో వాళ్ళకి సీట్లో వచ్చేటట్టు ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళకి చదివించుకున్నాను. అంతే తప్పించి నేను చేసింది నాకు ఏమి లేదు. నా డ్యూటీ నేను చేసేవాడిని తప్పించి నాకు ప్రత్యేకమైన ఏమీ నాకు లేవు. నాకు ఇది సన్మానం అనేది నేను రిటైర్ అయిన తర్వాత 2008లో రిటైర్ అయ్యాను. నాకు అప్పుడు సన్మానం చేశారు పిల్లలే. మళ్ళీ ఇది సంవత్సరం నా తాలూకు పిల్లలతో పాటుగా మీ విద్యార్థులు అందరూ కలిసి నాకు సన్మానం చేసినందుకు చాలా సంతోషం. నేను అందు గురించి అప్పటికే నేను ఏం చెప్పాను. కానీ నా ఒక చిన్న సలహా, ఇందులో చాలామంది ఉద్యోగస్తులు ఉంటారు. మీకు అవకాశం ఉండే మాట ఉంటే ఎవరైనా పేద విద్యార్థులు కానీ పేదవాళ్ళు ఎవరంటే వాళ్ళకి వచ్చి సహకరించండి. మానసికంగాను శారీరకంగాను ఆర్థికంగా కూడా సహకరిస్తే వాళ్ళు కొంతమందికి వాళ్ళు చేయగలుగుతారు. అది నా తాలూకు కోరిక. అంతగానే నేనేం చెప్పలేదు. ధన్యవాదాలు సార్, చాలా అద్భుతమైన సూచన చేశారు. చివరిగా మన ప్రీతమ గురువర్యులు శ్రీ మల్లేశం మాస్టర్ గారిని గౌరవ దుశ్శాలతో సత్కరించవలసిందిగా తిరుపతి, వసంత్, హరి, జయరామ్, ప్రసాద్, దశరథ్, జీవన్, శేఖర్, మురళి, శ్యామ్, ఇంకా సుధా, స్నేహలత, రాజేశ్వరి, సుహాసిని, మోహిని, ప్రశాంతి, ఇలా అందరూ వీలైనంత మంది స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాను. तेजस्विनामदितमस्तु मा द्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं హండ్రెడ్
ఎందుకంటే నాకు కొన్ని బలహీనతలు అయిపోయాయి. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిహిత ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తో కర్తృభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రాహ్మణాం బ్రాహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. బొడ్డపాడు స్థలము, బొడ్డపాడు గ్రామం భూమాతకి సాగిలి నమస్కరిస్తున్నాను. బొడ్డపాడులో మహాత్ములు ఎందరో అనంత వాయువులలో ఉండి ఇవన్నీ కూడా వింటుంటారు. ఇక్కడ విశేషం ఏంటంటే అనంత వాయువులలో ఉన్న శిశువుని తల్లి ఏ విధంగా కాపాడుతుంటాయో ఆ విధముగా అన్ని విధాలుగా కాపాడుతూ ఉంటారు. వాళ్ళ రక్తములో ఉన్నటువంటిది ఎక్కడ ఉన్నా ఎప్పుడైనా ఏ రూపంలో అయినా వాళ్ళు చదువుకుంటూనే ఉంటుంటారు. అటువంటి మహాత్ములు అందరికీ వందనాలు. ముందుగా వేదిక నిర్వహించినటువంటి పెద్దలందరికీ కూడా వారిలో ఉన్న ఆ మాతృస్వరూపానికి పాదాభివందనములు. మీరందరూ శిష్యులు, మీరందరూ కూడా దేవీ స్వరూపం, శక్తి స్వరూపం, శక్తి స్వరూపమైనటువంటి మీ అందరికి కూడా నా నమస్కారములు. అనుకుంటారేమో మాకు నమస్కారం ఏమని. మీకు శరీరం అనేది ఇది ఉపాధి, ఉపాధి అనమంటారు దానికి. శరీరం అనేది దానిలో ఉన్నటువంటిది ఆ చేతన చైతన్యము, ఆ తల్లి, ఆ ఆత్మ ప్రభావం. దానికి వయసు అనేది ఏమీ లేదు. ఏంటి మనమంతా ఆత్మబంధువులము. మీరు పాంప్లెట్లో అన్నాను, మరి ఎవరు పాంప్లెట్ అదేంటంటే ఆత్మీయ అన్నారు. ఆత్మీయ అన్న పదం ఉన్నదే చాలా అంతుపట్టినటువంటి పదం అది. అది ఆ పదము అర్థవంతమై వేయగలిగితే అంతకంటే జీవితం మరి ధన్యత మనకి లేదు. ఒకే బంగారము వేరు వేరు ఆభరణాలు అయినట్టుగా ఒకే పరమాత్మ ఇన్ని రూపాలుగా మనం సంతరించుకున్నాము. నా కర్మ కొద్ది ఈ రూపం వచ్చింది, నీ కర్మల కొద్ది నీకు ఆ రూపం వచ్చింది, ఈ రూపం వచ్చింది. మనమంతా ఒకటే. ఒకే బంగారంలోని ఒకే బంగారంతో వివిధ ఆభరణాలు చేసి ఉన్నారు. ఆభరణాల పేర్లు కాసుల పేరు అంటారు, పుస్తుల తాడు అంటారు, ఉంగరాలు అంటారు, వడ్డాణం అంటారు. పేర్లు ఇవి. ఒకరు లత, ఒకరు సుమలత, ఒకరు సుధాలత, ఒకరు తీవ్రలత, ఒకరు పల్లవి, ఒకరు వల్లవి, ఒకరు వల్లకి, రకరకాలుగా ఇవన్నీ కూడా ఆకారాలు దీన్ని బట్టి కూడా పేర్లు వస్తుంటాయి. కానీ అది అందుకే ఇప్పుడు నేను ఏది చెప్పాలన్నా ఆఖరు సమయం ఇచ్చారు, ఏదేదో చెప్పాలనుకుంటాను, టైం లేదు, ఏది ముందు చెప్పాలో తెలియదు. ఎలా అయిపోయిందంట పరిస్థితి. ఇప్పుడు చూడండి, పెద్ద పళ్ళెంలో వేరుశనక్కాయలు వేపేసేసారు, చుట్టూ కూర్చొని తింటే అందరూ 3 కాయలన్నీ ముందు నాకు ఏంటుంటాయి కాబట్టి అటు మరి వెళ్ళను నేను. ఇక నేనేంటంటే జీవన విధానము ఏంటంటే మీరు సంసారములో మునిగి ఉన్నారు. సంసారములో మునిగి ఉన్నారు అని అంటే అంటి అంటనట్టే ఉండాలి. అలాగే విడిచిపెట్టకూడదు. తామరాకు మీద నీటి బొట్టు ఉంటుంది, ఉన్నానంటది కానీ అంటదు, నో అడ్రస్ కానీ అంటదు కానీ అంటూ. ఇల్లాలు ఈశ్వరి, అమ్మ అంటే ఎవరో కాదు, ఇల్లాలి అమ్మ. భగవంతుడు భర్త, భగవంతుడు అతడు ఈశ్వరి, ఇది ఈశ్వరుడు. ముందు ఈశ్వరి చెయ్యాలి తను. అది ఈశ్వరు అయిందంటే తను ఈశ్వరుడు అయిపోయాడు. అప్పుడు ఈశ్వరుడు ఏకమైతే అప్పుడు అర్ధనారీశ్వరం అన్నమాట. అంటే భార్యాభర్తలు ఒక్కటే, ఒకే మాట, ఒకే బాట, ఒకే పాట, ఒకటే రూట్, ఒకటే, అంతా ఒక్కటే. అలా ఒక్కటే అయితేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాము. భిన్న ప్రవృత్తులు మనకేం కూడా రావు. మనకి భిన్నత్వం అనేది ఉండదు. అది తత్వం. అంటే ఆ అమ్మతత్వం అనేది అన్ని చోట్ల ఉన్నదని మనకు ముందు ఎరుక కావాలి. అన్ని చోట్ల, అన్ని వేళలా, అందరిలోనూ కూడా
సర్వరూపమయీ దేవి సర్వం దేవీమయం జగత్. సర్వరూపమయీ దేవి ఆ అమ్మ అన్ని రూపాలు ధరించి ఉన్నది. ఆ అమ్మ ఈ ఫ్యాన్ రూపంలో వచ్చి నాయన చెమట్లెక్కిపోతున్నావరా గాలి ఇస్తారని ఈ రూపంలో వచ్చింది ఆయమ్మ. ఆయమ్మే కుర్చీ రూపంలో వచ్చి నాయన కింద కూర్చోలేవురా వయసు మళ్ళింది కదా అని కుర్చీ రూపంలో వచ్చింది ఆయమ్మ. అయ్యో దాహంతో ఉన్నావని దాహం తీర్చడానికి నీరు రూపంలో వచ్చిందా తల్లి, నిప్పు రూపంలో వచ్చిందా తల్లి, గాలి రూపంలో వచ్చిందా తల్లి. ఆ తత్వాన్ని మనం తెలుసుకోవాలి. ప్రతి అణువున ఆ తల్లి ఉన్నది. ఇందుగలడందు లేడని సందేహము వలదు. శక్తి సర్వోపగతుండెందెందు వెదక సూచన అందందే గలడు. ఎక్కడ వెతికితే అక్కడ ఉంటాడు, ఎక్కడంటే అక్కడ ఉంటాడు. నీలో ఉంటాడు, నాలో ఉంటాడు, చుట్టూ ఉంటాడు, బయట ఉంటాడు, లోపల ఉంటాడు. ఆ తత్వాన్ని ఎరిగితే మనకు చాకలి 10 రూపాయలు ఇవ్వని ఆయన టిఫిన్ చేసుకుంటాడు. అయ్యా నీ పని లేకపోతే సరే అని ఇక్కడ కసరిస్తున్నాం. ఏం ప్రయోజనం ఉందో చెప్పండి అంటే భక్తి తత్వం ఇంకేం లేదు. బొమ్మలకి అమ్మలు అంటున్నాము, అమ్మలకి బొమ్మలు చేసేస్తున్నాము. అది మారాలి మనలో కూడా. లేచింది మొదలు పడుకునే వరకు కూడా మనం ఆడిన మాట, మనం చేసిన చేత, మనం చూసిన చూపు ఏ ఒక్కరిని హింస పెట్టినటువంటి పరిస్థితి ఉండకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు. ఆ విధంగా మనం ప్రవర్తించాలి. మన పిల్లల్ని ఎప్పుడు కూడా కసరకూడదు, ఎవరిని కసరకూడదు, ఎవరిని హీనంగా చూడకు. హీనంగా చూశామంటే నువ్వు హీనం అయిపోతున్నావని అర్థము. నువ్వు హీనుడు అయితేనే ఎదుటి వాళ్ళని హీనంగా నీవు చూడగలుగుతావు, చూస్తావు అన్నమాట. నీలో హీనత ఉండకూడదు. మనకి ఇందాక ఒక మేషగారు చెప్పారు, రామారామేష్ గారు చెప్పారు, మనకి ఆర్థికంగా మనకు అవకాశం ఉన్నంత వరకు కొందరు పేదలను సహాయం చేయమని. అది అర్థం ఏంటంటే దీపాలు వెలిగించడం అంటారు. వెలిగించడం ముందు నేర్చుకోండి. వెలిగిస్తే మీరు వెలుగుతారు. మీరు వెలగాలంటే మీరు వెలిగించడం మీకు రావాలి. మీరు వెలుగులోనే మనం కనిపిస్తాం కాబట్టి మనం ముందు వెలిగించాలి. మనం వెలిగించాలంటే అర్థం ఏమిటి? ఏమండి నమస్కారం అండి బాగున్నారంటే ఆ ముఖంలో ముందు వెలుగు కనిపిస్తుంది, గుర్తిస్తారా? ఆ ముఖం ప్రకాశవంతం అయిపోతుంది. ఆ వెలుగులో మనం వెలుగుతాము. మనం చీకటి ముఖంతో ఉంటే మనం చీకటిలోనే ఉంటాం. ఓ 10 రూపాయలు ఇచ్చాం, 100 రూపాయలు ఇచ్చాం, ఒక సహాయం చేశాం, ఒక పేడ అన్నం పెట్టాం, ఒక ఆవుకు నీళ్లు పోసాం, ఒక కుక్క అంతేడు అన్నం పెట్టాము. ఆ ఆత్మస్వరూపమైన ఆ తల్లి, నేను తల్లి తల్లి అంటుంటాను, మీరు తండ్రి తింటానండి, లేక బాబా బాబా అనండి, శివయ్య అనండి, మీ అనండి, ఏది ఇష్టమైన ఎవరైనా ఏదైనా పేరులు వేరు కానీ శక్తి ఒక్కటే, ఏకా పరమాత్మ భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుడే అన్ని రూపాలలో ఉండి మనకు అన్ని సేవలు చేస్తున్నాయి. వృక్షేభ్యో హరికేశేభ్యో, పచ్చదనంలో ఉన్నటువంటి చూసారా ఈ చెట్లు, ఇవన్నీ కూడా పరమస్వరూపమే. ధూళి రూపంలో ఉన్నానన్నాడు స్వామి. ధూళి వస్తువులు మనం కడుగుతుంటాం, లేదు నేను అందులో ఉన్నాను రా. అది మనం ఎరిగి మనం ప్రవర్తించాలి. మనం ఆడే మాట ఏంటంటే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టిన మాట మనం ఆడకూడదు. మనం ఇంటిలో ముందు ఇల్లు చక్కబెట్టుకోండి. ఇల్లు చక్కబెట్టుకోవాలంటే భర్త మనసు ఎరిగి భార్య, భార్య మనసు ఎరిగి భర్త ప్రవర్తించాలి. ఇందులో ఓటమి పోటీలు కాదు, నాకు తక్కువ ఎక్కువ కాదు. కొన్నిసార్లు ఎక్కువ తక్కువ అవుతుంది, తక్కువ ఎక్కువ అవుతుంది. కుటుంబం వెళ్ళాలి. ఒక సంతానం వరకే పట్లు, తర్వాత దగ్గర మెట్లు ఎలా ఎక్కుతామో చూసుకోండి. జీవితంలో ఎవరో ఒక రాజీ పడుతుండాలి. ఏ విధంగా ఆర్జన చెయ్యాలి, పిల్లల్ని ఏ విధంగా దారిలో పెట్టాలి, సమాజంలో సరైన స్థానంలో ఎలా నిలబెట్టాలని తపన కొద్దే వెళుతుంటుంది. ఆ తపన 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 అదే తపస్సు అంటే మరేం కాదు. అది మన బాధ్యత. బాధ్యతే తపస్సు. తపస్సు అది తపస్సు అంటే మన బాధ్యతతో మన పని మనం చేయడమే. భగవంతుడు ఇది కాదు. వర్క్ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షప్. పని ఏ దైవము. నీ పని నువ్వు చేస్తే నువ్వు ఇల్లాలు రేచింది మొదలు పడుకునే వరకు నిత్యము కర్మ చేస్తూనే ఉంటుంది. ఆమె మహాదేవత, ఆమె లేకపోతే లేదు. ఇదంతటికీ మూలం అమ్మ తత్వము, శక్తి తత్వము. అన్నిటిలో పరమాత్మ ఉన్నాడని మనం తెలుసుకున్నప్పుడు మనం ఎవరిని హీనంగా మాట్లాడము, హీనంగా ఏం చెయ్యము, ఏమీ అనము. అమ్మ బాగుంది ఆనందం. మనస్సుకి ఆ వెలుగు అనేది మనస్సుకి అనుభూతి, అది చెందుతుంది, అది తెలుస్తుంది. అది ఆ తత్వంతో వెళ్ళాలి. ముఖ్యముగా పిల్లలని ఎట్టి పరిస్థితులలోనూ కసరకండి. బాలదేవతల వాళ్ళంతా బాలలు, బాలాదిపురు సుందరులు, బాలాకుమారుల వాళ్ళు పరమాత్మ స్వరూపులు. వాళ్ళ మనస్సు ఏమాత్రం గాయపడినది మనకి శాపమే తగులుతుంది. కుక్కని కొట్టకండి, ఏ జీవిని బాధ పెట్టకండి, ఏమి కూడా. ఆ తత్వం మనకి రావాలి. కొందరు వ్యసనాలకి లోనైపోతుంటారు, వాళ్ళని గురించి విమర్శించకండి. వ్యసనానికి కారణం ఏమిటంటే మనం జన్మజన్మలటువంటిదంతా కూడా మనం అనుభవిస్తాం. మనం తప్పదు మరేమో కదా. ఇప్పుడు 84 లక్షల జీవరాశులు, మనం అందులోని వాళ్ళం. మనము అంటే 83,99,999వ జీవైనటువంటి గో జన్మ అయిన తర్వాత మానవ జన్మ వస్తుంది మనకి. ఎన్నో పాటలు పడితే మనకు వచ్చింది.
ఈ జన్మ ఇక దుర్లభంరా, మరి దొరుకుతుందో నాకు లేదు. ఇప్పుడే చక్కబెట్టుకోండి. దీపం ఉన్నప్పుడే మనం ఇల్లు చక్కబెట్టుకున్నట్టుగా ఈ శరీరం ఉన్నప్పుడే, ఈ దేహం ఉన్నప్పుడే, ఈ ఉపకరణం ఉన్నప్పుడే మనం చేయవలసిన పనులన్నీ చక్కబెట్టుకోవాలి. నిత్యము మాతృమూర్తిని మరవకండి, జన్మనిచ్చిన తల్లి మనవకండి. జన్మ 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 తల్లి అమ్మ స్వరూపము, అమ్మ ఆది దేవత, అమ్మ ఆది దేవత, అమ్మ ఆది దైవము, అమ్మ ఆది గురువు. అమ్మే అమ్మే మూలం, అన్నిటికీ అమ్మే. ఏ అమ్మ? మనకి ఎందరో అమ్మలు ఉన్నారు. అమ్మల కన్నా అమ్మ, ముగ్గురు అమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కొడుపారుడి ఉచ్చుని అమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మలందడి అమ్మ. అందరు అమ్మలు ఉన్నారు. మన అమ్మలు ఎవరు తెలిసిన కానరాని కాంక్షలతో దేనికోసమో దేవుడు ఉంచుతావని అంటున్నారు. నాకు మీరందరూ వేళ కాని వేళ భోజన సమయంలో ఈ భుక్తి ఏమిటండి? ఇదేమిటి? ఇది బాధ. ఒక పక్క ఆకలిటి పడిపోతుంటే ఇదేమిటి? కానీ అన్నిటికంటే విలువైన వస్తువు మనకు దొరుకుతున్నప్పుడు దాన్ని వదలకూడదు. ఇది దొరకదు, రాదు. ఇది మనకి దొరకదు. మరొక విషయం ఏంటంటే 25 సంవత్సరాల తర్వాత కలిసాం, మీకు ఎలా విడిచిపెట్టేస్తాను వెంటనే చెప్పండి. సాయంకాలం 4 వరకైనా అలాగ ఉంటానే. ఎందుకు? అందరినీ చూడాలనే ఉంది, తనివి తీరా చూడాలని ఉంది, తనివి తీరా మాట్లాడాలని ఉంది. ఆ బాల పుష్పాలు, ఆ బాలలు, ఆ చిన్న పిల్లలు అప్పుడు వచ్చేవారు తెలిసి తినేటువంటి జ్ఞానంలోను ఆ మొగ్గలు ఈవేళ పూల వనవలా మాకు ఇప్పుడు కనిపిస్తుంది. చాలా హృదయారవిందంగా, మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఆనందాన్ని చెప్పలేము. మిమ్మల్ని చూస్తూ మహాకావ్యం రాయొచ్చు, అంత చక్కగా ఉన్నాయి. మీ అభిమానం, మీ ప్రేమ తత్వం ఎక్కడ ఉందో, ఏ దూరాన్నా ఉండి. అయ్యో మా గురువు గారు అప్పుడు చెప్పారు, ఆ చెప్పినది ఏదో ఒకటైనా మాకు ఉపకరించి ఉంటుంది కదా. ఏ ఒక్కటైనా సరే, నేను ఇప్పుడు ఇంత మాట్లాడాను కబుర్లు, కానీ ఇందులో ఏదైనా ఒకటి పాటించగలిగి చాలు, ఒక్కటి చాలు. ఏమీ వద్దమ్మా, లేచింది మొదలు పడుకునే వరకు ఆడినమా, అబద్ధం ఆడకుండా సత్యం మాట చెప్పండి. ఉన్నది ఉన్నట్టు, పేకపోయినా ఏం పోయినా ఎవడేం చేసుకొని, భర్త కాదు భార్య కాదు ఎవరైనా సరే ఉన్నది ఉన్నట్టు అనండి అని ఒక మహాత్ముడు చెప్పాడు. కానీ సమయస్ఫూర్తిగా భార్యాభర్తలు అన్నప్పుడు సమయస్ఫూర్తిగా ప్రవర్తించాలి. ఏది అనాలి, ఏది అనకూడదు, ఎరిగి ఆచి తూచి మాట్లాడాలి. ఎందుకు? మాట జారితే వెనక్కి రాదు కదా. భర్త మనసు బాధపడకూడదు, భార్య మనసు బాధపడకూడదు. ఇద్దరు అవగాహన చేసుకోవాలి. అవునవును, ఈ పరిస్థితులు తినలా చేసి ఉంటారు, ఈ పరిస్థితులు ఆ అమ్మ ఎలా ప్రవర్తించి ఉంటుంది అని తెలుసుకోనగలగాలి. కఠినంగా మాట్లాడకండి. ఇళ్లలో కేకలు పెట్టుకోకండి. కేకలు పెడితే రోకలు ఉండవు, కేకలు పెడితే రోకలు ఉండవు. పారిపోతుంది లక్ష్మి. ఇంటికి నేను వచ్చాను తప్ప ఇంటికి ఎప్పుడు కేకలు, ఎప్పుడు అలజడులు, ఎప్పుడు యుద్ధాలు ఉన్నాయి. ఎప్పుడు ఒక లక్ష్మీ స్తోత్రం లేదు, ఓ సహస్రనామ స్తోత్రం లేదు, ఓ భగవద్గీత లేదు. మీ పిల్లలకి భగవద్గీత నేర్పించండి అమ్మా. భగవద్గీత మన తలరాతలను మారుస్తుంది. భగవద్గీత రోజుకి ఒక్క శ్లోకం మీరు చదవండి, పిల్లలకి నేర్పించండి. అది మనకి సమస్తము చెప్తుంది. యద్యదాచరతి శ్రేష్ఠ తతదేవేతరో జన తయత్ ప్రమాణం కుడితే లోకస్థితను వర్తతే. సృష్టిలో ఎవరైతే మహాత్ములు, జ్ఞానులు, ఎరిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళ వెనక మనం వెళుతుండాలి. దారి వాళ్ళు మనకు దారి చూపిస్తారు. వాళ్ళు ఆ దారిలో మనం ప్రయాణం చేయాలి. అంతా చేయండి. అందరూ ఆయురారోగ్యైశ్వర్యాలతో ఉండండి. అమ్మను మర్చిపోకండి. అమ్మను మర్చిపోకండి. అమ్మలగన్న అంటే అమ్మ ఎవరు? ఆదిపరాశక్తి. మీరు అమ్మవారు అనుకోండి, అయ్యవారు అనుకోండి, ఏమనుకోండి, కాళీమాత అనుకోండి, కాసులమ్మ అనుకోండి, సరస్వదేవి అనుకోండి, ఏదనుకున్నా సరే మూలము శక్తి. ఆ శక్తే ఈ రూపాలలో ఉన్నదని గురి ఒక్కడ తెలుసుకుంటే చాలు. ఆ శక్తే గూడై మనకి గుడిచింది. డేరా ఉన్నా చూశారా? ఆ ఎండ తుహినా ద్రిజలము తరలడి సార రసభావలకరుల ధారణకై విఘ్న విభుని తలదు భవానీ. స్త్రీలు గుబాళించు పద స్త్రీలను పరిపుష్ట భావచేతన కవితల్ హేలాగతి రచనకునై భూలక్ష్మీ వాణుల కిల పూజ భవానీ. శ్రీమంగళ మహాదేవికి హైమాంచిత శైల తనయ కమరేశ్వరికి ధీమత్పూర్వసు కవిత శ్రీమత్ శ్రేణికి సతతము సిరులు భవానీ. శ్రీలల్లం కురిపించడి వేదికవని నిన్ను నమ్మి ఎన్నో యుగముల్ శీలించి ఎలను నిలిపితి పాలింపగరాగదమ్మా భవ్య భవానీ. అందరిలో నీ ఉందువు పొందుగనెందవ ముదమున పూజలు చేయన్ కొందరి కందలమెందని ముందుగా నీ వసగినావు ముక్తి భవానీ. ఎందరి మాంగళ్యములో, ఎందరి సుఖ జీవనములో, ఎందరి భృతులో, ఎందరో శిశునాశకుల ఎందులకిల మార్పు నీయవు
యదల భవానీ అరుణాలంకృతమూర్తివి కరుణారస సింధు హృదయ కంజదలాక్షి శరణాగత రక్షాకరి శరమున నీయాన నిడుదు సిద్ధి భవానీ భవదంగ్రి రజము సహోకిని శవమైనను లేచి నడచు శాకంభరివే కవనము చేయును కవి అయి పవనాశము చేయుమమ్మ భద్ర భవానీ అంతట నీవే కలవను మంతనములు వినగ వినగ మనమున నిండన్ సొంతైన బయలు లేదని అంతై వ్యాపించ నీదు అంశ భవానీ. ఇలాగా అలాగా అలవోక అలాగా ఉన్నాయి. ఇల్లాలే ఈశ్వరి అని ఇల్లే గుడి అని మగడు అతడి ఈశ్వరుడని తామల్లమున తలచు దంపతులెల్లరూ ముద్దుని పరయరే. అది అక్కడ చేస్తే చాలు, అందరూ ముద్దు పొందుతారు. శ్రీమాత్రే ఒక్కడ చివరికి అమ్మకి హారతులు భరతమాతకు హారతులవనింగలట్టి చివరికెళ్ళన్ ఆడపిల్లలందరికీ హారతులు ఇస్తున్నాం భారతమాతకు. హారతులు పద్య కవితకు హారతులు నీకు దేవి అంబ భవానీ. హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం. మీలో ఎవరికైనా పుస్తకాలు చదవగలుగుదామంటే ఇస్తాను, చదవాలి. కొద్దిగా ఓపిక పడండి. చిన్న పద్యాలు మీకు చదువు వచ్చును, చదవగలిగితే మంచిది. పూజ గదిలో పెడతారు, రోజు కొన్ని పద్యాలు చదువుతుండండి. 41 రోజు నిష్ఠతో చదవండి. 42వ రోజు మీది మీకు అర్థమవుతుంది అమ్మ ఏం చేస్తుందనేది. శ్రీమాత్రే నమః. మీరు ఎవరో కావాలి చేతులెత్తండి, ఎవరికి కావాలి పుస్తకం. మేడం ప్లీజ్ మేడం గారిని సత్కరించాలి. చివరిగా ఎవరైతే రాలేదు శ్రీమతి దేవేంద్ర గారు, తర్వాత సరిచేసే అమ్మదనగా గుణపాఠము నేర్పించే నాన్న గుణముగా కడదాకా మా కథ నడిపించదా మీదయా. గురువర్యా మీ బడులే మాడుగులకిక గుడులయ్యా. గురువర్యా మీ గురువుగా రావడం అనేది మేము చేసుకున్న సుకృతంగా భావిస్తూ మీ పాదాలకు ప్రణమిల్లడం తప్ప మేమైతే చేయగలిగేది ఏమీ లేదు. ధన్యవాదములు. చివరిగా భోజనాలకు వెళ్ళే ముందు అన్నపూర్ణాష్టకం చదివి భోజనాలకు వెళ్దామని स्वदेशु गुणत्रयम् ॐ अहं वैष्णवनरो भूत्वा त्राणितः देहमाश्रितः प्राणापानसमायुक्तं पचेमि अन्नं चतुर्भुजम् ॐ शान्ति शान्ति शान्ति. కాపాడే సైన్యం పోషించే సేద్యం బ్రతుకంతా గురువంట తానే. వివరాలే లేని విడి అక్షరాన్ని అర్థంగా మార్చేది తానే. తప్పు సరిగా దిద్ది నేర్పించి సమబుద్ధి నీలో చిత్త శుద్ధికి తానే వాది. సాగే దూరాలన్నీ మొదలయ్యేది దారి నీలో సాధనకెల్లా ఇదిగో అది. పాఠశాల పాఠశాల పాఠశాల
పాఠశాల ఓ ఓ కాపాడే సైన్యం పోషించే సేద్యం బ్రతుకంతా గురువంట తానే వివరాలే లేని విడి అక్షరాన్ని అర్థంగా మార్చేది తానే ఈ మాటేదైనా ఈ చోటుదే ఏ స్నేహమైనా ఈ మాటుదే ఏం నేర్చుకున్నా నీ నేర్పిదే ఏ దిక్కుకైనా నీరెక్కిదే రాజు పేద లేని రాజ్యం రతన పేరు రాగం ద్వేషం లేని సేవకుమారు రాబడి కంటూ పిలిచి రాబడిగా మారేను గడి గడి తోడే నిలిచే గొడుగే తాను నిమిషం విలువను నీకు బడిగంటే నేర్పింది నిలబడు నాయకుడల్లే నేను మార్చింది ఎంతటి గురి నీకున్నా వెన్నుగ గురువే ఉంది నిన్నే పైకెక్కించిన నిచ్చెన ఏది నేర్పింది మీరే కలిసుండటం చెప్పింది మీరే పంచివ్వడం చూపింది మీరే గుర్తించడం తెలిపింది మీరే జీవించడం శిక్షణ శిక్షగా కాదు రక్షణగా మార్చారు పుస్తకమయ్యే గెలుపుకు నక్ష మీరు
Thank you.
సౌండ్ పెట్టి గిప్ అని గుర్తుతో